నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ మహేందర్. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడబోయే ముందు గెస్ట్ గురించి ప్రధానంగా హైలైట్స్ చెప్పాలి అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే ఈ రోజున సెప్టెంబర్ 5వ తారీఖు నాడు టీచర్స్ డే జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయుల దినోత్సవం అంటే ఎంత పెద్ద గౌరవాన్ని ఈ భారతదేశానికి తెచ్చిచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. బతుకుంటే చాలురా భగవంతుడా అనే రోజు నుండి కోవిడ్ వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ మన చేతులకు అందించి మన మనోధైర్యాలను బలంగా చేసినటువంటి ఫైజర్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్ని తయారు చేసింది. అంతేకాకుండా భారత్ బయోటెక్ మన భారతదేశం నుంచి ఉత్పత్తి కావడం జరిగింది. అలాంటి ఫైజర్ కంపెనీ యొక్క సీఈఓ గారు ఆయన గ్లోబల్ మొత్తానికి సీఈఓ కమ్ ఇన్ఛార్జ్గా పనిచేశారు. సో డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ గారు, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో సార్. నమస్తే సార్, ఒక సుదీర్ఘమైన ప్రయాణం గురించి మాట్లాడాలి అని అంటే ఒక పక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారు మీ తాతయ్య గారు. అలాంటి వ్యక్తి యొక్క జీన్స్ మీరు లేకపోతే ఆ తరాన్ని ఈరోజు మీరు ఇండికేట్ చేస్తున్నారు అని అనవచ్చు. సో ఒక పక్క ఫైజర్కి సీఈఓ అవ్వటం అనేది నాట్ ఏ జోక్ యాక్చువల్లీ. బతుకుంటే చాలురా భగవంతుడా అనే స్థితిలో వ్యాక్సిన్ ఇచ్చి మనుషుల మనోధైర్యాలను ధైర్యం చేశారు. అలాంటి కంపెనీకి సీఈఓగా అవ్వటం ఏ రకంగా సాధ్యమైంది? దాని తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి, ఆయన ప్రయాణం గురించి, మీ ప్రయాణం గురించి. ప్రయాణం అంటే అందరూ అనుకున్నట్టు మేము బార్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ అంటారు. అంతే కదా, కాదా? అంటే అదే. అయితే నేను రిప్రజెంట్ చేసే ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆయన నాకు వదిలిన ఆస్తి వచ్చి ఒక 30,000 పుస్తకాలండి. ఒక గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇండియా ఎవర్ హాస్ సీన్ హూమ్ హీ కాల్ హిమ్సెల్ఫ్ మోడర్న్ డే స్వామి వివేకానంద. ఆ మరి ఒక ఫ్యామిలీలోంచి రావడం అనేది ఒక ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అంతే. ఇది మనం చాయిస్గా ఉంది కాదు. సో దట్ ఈస్ వేర్ వీఆర్ బోర్న్ ఇన్ అండ్ ఓన్లీ చైల్డ్ ఇన్ 76 years ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఒక రాష్ట్రపతి భవన్లో పుట్టడం అనేది ఒక సౌభాగ్యం అని చెప్పచ్చు. అక్కడి నుంచి తాతగారు చెన్నైకి రిటైర్ అయిపోయినారు, చెన్నైలో ఉన్నారు. సో నేను చెప్పాలంటే నేను చెన్నై వాళ్ళే చెప్తాను. మాతృభాష తెలుగు అయినా మేమంతా ఓల్డ్ చెన్నై ప్రావిన్స్ నుంచి వచ్చింది కాబట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే అంతా చెన్నైలో వచ్చాము. సో వీఆర్ మోర్ ఏ చెన్నై బార్న్ చైల్డ్గానే వచ్చాము. సో ప్రైమేటివ్ ఎడ్యుకేషన్ అనేది మేము చెన్నైలో వచ్చాము. సో నా టెడెక్స్ స్పీక్లో కూడా ఎప్పుడు చెప్తుంటాను, అది బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఘటన రెండు విషయాలు ఉంది. ఒకటి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింటాం, ఆ కల్చర్, ఆ ట్రెడిషన్, ఆ పెద్ద లెగసీ అది మనకు తెలీదు, అయినా మనం అది క్యారీ అవుతూ ఉంటాం, మనకు తెలియదు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మీకు తాతయ్య లేకపోతే ముత్తాతనా? తాత అండి. నేను ఐఎమ్ ద యంగెస్ట్ గ్రాండ్ చైల్డ్. సో ఏమన్నా చూసారా తాతగారిని? నేనే లాస్ట్ చైల్డ్ అండి ఆయన పైన ఆడుకున్నాను. నేను 2వ సంవత్సరం ఉన్నాను. సో యూ ప్లేడ్ విత్ హిమ్? ఐ ప్లేడ్. ఆడుకున్నారు. సో ఆయనకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు. అంతే కదా. 2 year old ఆయన. నేను 73 బార్న్, ఆయన 75లో దేవుడు. సో 2 years అయినా కూడా సౌభాగ్యం అనేది ఆయన కాలుతో పోయి ఆడి ఆయనతోనే వచ్చాం. సో కల్చర్, సంస్కారం అనేది ఆయన ఫ్యామిలీ రూపంలో మనకు అట్నే వచ్చింది కాబట్టి సో అది ఒకటి మంచితనము, అది దేశానికి ఏమో చెయ్యాలన్నది మొదటి రోజు నుంచే వచ్చింది. పురాణంలో చెప్తారు, రాజులు పుట్టినప్పుడు అంటే మహారాజు ఇంట్లో పుడితే కూడా వాడికి అన్నీ ఏది కావాలో అది పిక్ చేయండి అని చెప్తారంట. మరి మా ఇంట్లో కూడా అందరి బిడ్డలాగా నేను పెరిగాను అంతే, ఇదేమి కొత్త ఏం లేదండి. సో ఏ నార్మల్ హంబుల్ సింపుల్ అప్బ్రింగింగ్ అనే ఉంది చెన్నైలో. స్కూల్కి పోవడం కానీ చెప్పడం కానీ, ఎవరో పేర్లు ఎత్తుకొని చిన్న వయసులో వాళ్ళ మనవడు వీళ్ళు అట్టంతా ఏం లేదండి. ఈ కాలంలో అంతా ఉంది కానీ ఆ కాలంలో సామాన్యుడిలాగానే పోతుంటుంది. మేము ఎవరు ఒకరి పేరు చెప్పి ఇలాంటి వాళ్ళు చెప్పి స్పెషల్ ప్రివిలేజెస్ రాని ఒక కాలం అది. సో చెన్నై నుంచినాక మళ్ళీ బెంగళూరుకి వచ్చాము హయ్యర్ ఎడ్యుకేషన్కి. నాన్నగారు బిజినెస్ కోసం వచ్చారు. సో బెంగళూరు ఇస్ బికమ్ ద సెకండ్ హౌస్ అని చెప్పారు. సో బెంగళూరులోనే కాలేజ్ అయింది. కాలేజ్ అయినాక ఆర్థికంగా పడాము వ్యాపారంలో. కొన్ని టైంలో చెప్తారు, ఒక స్ట్రాంగ్ బిజినెస్ పీపుల్ అవ్వాలంటే కూడా బిజినెస్ యాటిట్యూడ్, అక్యూమన్ ఇంట్లో ఉండాలి. మా నాన్నగారు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్, చాలా ఏళ్ళ ముందరనే కోట్లు తలుచుకున్నాడు. అంటే తాతగారు అప్పటి వరకు టీచర్గా, ప్రెసిడెంట్గా ఉన్నా కూడా, బట్ ప్రెసిడెంట్ అంటే ఏం పెద్ద ఇన్కమ్ సంపాదించారు. ఆయన మైండ్ సెట్ అందరికీ తెలుసు, రాధాకృష్ణ గారు అంటేనే ఆ రోజుల్లో. అండ్ అప్పుడు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ నాన్నగారికి ఉండే ఛాలెంజెస్. ఆయన డిఫెన్స్లో ఉన్నాడు. డిఫెన్స్లో నుంచి వచ్చి వ్యాపారానికి దిగడం అనేది అస్సలు యాటిట్యూడ్ అది సెట్ అవ్వదు, సూట్ వచ్చు. దానివల్ల ఆయన ఫెయిల్యూర్ అని చెప్పను, పోనీ రోడ్డుకు పోయాడేమో అనిపించింది. అయ్యో, నాన్న పేరండి? నాయన పేరు శేషశేఖర్ శర్మ. ఆయన మేనల్లుడే పెళ్లి చేసుకున్నాడు. ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు డాడీ? ఆయన వచ్చి ఒక బ్యాంకింగ్ చేశాడు. ఆయన ఈజ్ ఫ్రమ్ బ్యాంకింగ్ చేసి ఒక NBFC చేశాడు.
మళ్ళీ కన్సల్టెన్సీ ఏమేమో చేశారు పాపం ఆయన సామర్థ్యం వల్ల. అన్ఫార్చునేట్లీ ఆయన నాట్ సో సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, ఫెయిల్యూర్ దండిగా చూశారు. సో నా మొదటి స్టెప్ అనేది లైఫ్లో అనేది ఫెయిల్యూర్ నుంచే స్టార్ట్ అయింది. సో ఎవరైనా లెగసీ చెప్పారంటే అవును, చదువు, సంస్కారం, డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఎవరు మార్చలేరు కాబట్టి అది మొదట వచ్చినా కూడా వ్యాపారం దెబ్బ తగిలిన ఒక ఫెయిల్యూర్ నుంచి చూసి అది ఎప్పుడు ఉంటుందంటే కరీబన్ ఒక 9th స్టాండర్డ్ టైంలో, ఒక టీనేజ్లో ఒక లైఫ్ అనేది ఏమీ తెలిసే టైంలో చాలా ఆయన వ్యాపారం కుప్పకొడడం అయింది. అప్పుడు వాస్తవికానికి వచ్చాము. సో దానివల్ల ఎప్పుడు కానీ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఒక దెబ్బ తగిలే స్థానానికి అందరూ ఒకటే అయిపోతారు, సమాంతరం కష్టాలు అందరికీ కష్టాలు సమాంతరం అయిపోయింటాం. అక్కడి నుంచి వచ్చినాక ఇప్పుడు 2 విషయాలు మాత్రమే ఉన్నాయి మన ఫ్యామిలీలో. బేసిక్లీ ఎవరే ఉన్నా కూడా చదువు అనేది ప్రైమరీ. చదువు లేకపోతే దాంట్లో నంబర్ 1 పొజిషన్కి పోయాను, అన్నిట్లోనూ గోల్డ్ మెడల్స్ తీసుకున్నాను చదువులో, అకాడమిక్స్ అన్ని మీవి. లేకపోతే మాకు ఆర్థికంగా మేము డబ్బులు ఇచ్చేంత స్థితిలో నాన్నగారు లేదు. అంటే ఈ కాలేజ్ అకాడమిక్స్ అన్ని సీట్స్ త్రూ యువర్ ఎడ్యుకేషన్? ఓన్లీ ఆన్ స్కాలర్షిప్ అండి. ఐ థింక్ నేను 10వ క్లాస్ అనేది ఫీజే కట్టలేదేమో అనిపిస్తుంది. సో అన్నిట్లోనూ టాపర్ అయ్యాను. సో మా కాలేజ్ లెక్చరర్స్ సపోర్ట్ చేశారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది స్కాలర్షిప్ వల్ల. సో ఐ బికమ్ ఏ క్యాట్ టాపర్ అండి. ఐ బికమ్ ఎన్ ఐఎం టాపర్, ఐఎం ఆన్ ద వే టాపర్. నేను హార్వర్డ్కి పోయానండి, హార్వర్డ్లో కూడా టాపర్ అయ్యాను. సో ఇన్ని పయంలో కూడా చెప్పాలంటే చదువు ప్రాముఖ్యత వచ్చింది. సో మీరు అడిగారు కదా లెగసీ ఎలా వస్తుందంటే, చదువుని ఫస్ట్ స్టెప్గా పెట్టుకొని డబ్బు కోసం చేయకుండా చదువుగానే చూసుకొని వచ్చాము. సో దానివల్ల వి హావ్ అటైన్డ్ ఇట్. ఇది కాకుండా వెన్ యూ కమ్ బ్యాక్ టు జాబ్ని కోర్ రిలవెన్స్ చేశారంటే, కష్టం చూసిన వాడు ఏ కంపెనీకి పోయినా కష్టపడు, ఎక్కడైనా అకామిడేట్ అవుతుంది. ఎందుకంటే డబ్బు అనేది ఆర్థికంగా నేను సంపాదించాల్సిన ఒక ఇంపార్టెంట్ స్టేజ్లో ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే నేను ఎంత చిన్న పనులు చేశానంటే మీరు నవ్వుతారు, అందరూ తెలీదు. రాధాకృష్ణ మనోడు అంటే పోయాడు బాగుండి అంటారే, కానీ మేము సంపాదించింది ఎలా ఉండిందంటే, నేను కూడా పేపర్ వేసి పాలు వేసి బిజినెస్ చేసి మెకానిక్ షాప్లో పని చేసుకొని నా పార్ట్ టైం ఫండ్ని ఇంటికి సపోర్ట్ చేసుకొని వచ్చాను. ఒక వెరీ టఫెస్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్. బట్ ఒకటి రియాలిటీ తెలిసింది లైఫ్లో, డబ్బు సంపాదన అంటే ఎలా ఉండాలని. ఈరోజు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నానో నాకు తెలీదు, ఎన్ని దేశాల్లో వ్యాపారం చేస్తానో తెలీదు. ఇంత ఎదగాలంటే ఆ మొదటి ఫెయిల్యూర్ అనేది మందే అవ్వాలని లేదు, మన పక్కన ఉండే ఇంట్లో ఉన్న అయినా కూడా వెరీ టఫెస్ట్ పీరియడ్. సో నేను జాయిన్ అయినప్పుడు సేల్స్ రెప్గా జాయిన్ అయ్యాను. సాధారణమైన కంపెనీలో ఒక ట్రై చేస్తామని ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో. అంటే త్రూ యువర్ అకాడమిక్స్ చేస్తూనే నేను ఐఐఎంలో చదివేప్పుడే నేను పనికి చేరుకున్నాను ఈవినింగ్స్లో. ఫార్మసీ అకాడమిక్స్ ఎప్పుడు ఫినిష్ చేసేసారు? ఇంకా ఫుల్ టైం జాబ్ అంటే? ఫుల్ టైం అని చెప్పలేను సార్, అకాడమిక్స్ ప్యారలల్గానే జరుగుతూ ఉంది నాకు. నేను ఐఐఎంలో చేరుకున్నప్పుడే క్యాడిలా కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. ఓకే. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో పార్ట్ టైం చేస్తూ ఉంటుంది. బై ద టైమ్ ఐ వెంట్ టు హార్వర్డ్, ఐ వాస్ ఆల్రెడీ ఇన్ ది ఇండియాస్ టాప్ కంపెనీలో పనిచేస్తాను, సన్ ఫార్మాలో. సో అకాడమిక్స్ వాస్ గోయింగ్ ప్యారలల్లీ విత్ జాబ్. కొత్తగా స్టార్ట్ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను పిహెచ్డీ చేసే వాళ్ళకి నేను సీఈఓ అయిపోయింది. హార్వర్డ్లో పిహెచ్డీ చేస్తే కూడా నేను సీఈఓ అయిపోయాను. సీఈఓ అవ్వడానికి చదువు ఒకటే అంటే కారణం కాదు, కష్టం కూడా ఉండేది, ఎబిలిటీస్ ఉండాలి. అండ్ కింద నుంచే వచ్చాము స్టార్డమ్లో. సో వరల్డ్స్ యంగెస్ట్ సీఈఓ అయ్యానండి. ఫైజర్ కంపెనీ అంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో తొలి వ్యాక్సిన్ని తయారు చేసిన కంపెనీ ఫైజర్. అలాంటి కంపెనీలో మీ అకాడమిక్స్ ఎంత బాగున్నా, మీ ఎబిలిటీస్ చూడడానికి అది ఎంత కాదనుకున్న ఫారెన్ కంపెనీ ఫౌండెడ్ బై, మీరేమో ఇండియన్ నుంచి వెళ్ళారు, హార్వర్డ్లో టాపర్ అయినప్పటికీ కూడా ఒక ఫైజర్ లాంటి కంపెనీలో దట్టు సీఈఓగా అకామిడేట్ చేయడం అనేది నాట్ ఏ జోక్ యాక్చువల్గా. సో ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ క్రాక్ ఎలా చేశారు అకాడమిక్స్తో పాటు? వాట్ దే హ్యావ్ సెడ్? ఇంటర్వ్యూనే అవ్వలేదండి, జోక్ అంటే అదే ఇంటర్వ్యూ అవ్వలేదు. నేను ఐ వాజ్ వర్కింగ్ నేను ఒక ఇండియాలో పనిచేస్తాను. ఒక చిన్న స్టోరీ అది. నేను బెల్గాం అనే కర్ణాటకలో ఒక డీప్ సీటెడ్ ప్లేస్లో పోతాను. బెల్గాంలో ఎలా ఉంటుందంటే, ఈ పండగల రోజుల్లో ఒక 2 నెలలు పిల్లకాయలు పనిచేయాలి. నేను ఒక 2వ లెవెల్ మేనేజర్గా ఉంటాను. ఎవరు పనిచేయరు. ఈ వినాయకుడి పండుగ అంటే 1 నెల క్లోజ్ ఫెస్టివల్, వాళ్ళు రిలాక్స్డ్ మోడ్లో ఉంటారు. అయితే కంపెనీస్లో మనం పనిచేసేప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు వ్యాపారాలు కావాలి కానీ పండగలు ఏముంది చెప్పకూడదు. సో మేము యాజ్ ఎ మేనేజర్స్ ఇంట్లో కూర్చోలేము. సో మేము పోయి పని చేయాల్సి వస్తుంది. మేము ఫీల్డ్లో చేస్తుంటే కూడా పనిచేసేవాళ్ళు చాలా మంది మామారి మేనేజర్స్ పనిచేసేవాళ్ళు. ఒకరోజు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్, ఆ జోక్ ఎలా ఉంటుందంటే, మా స్థాయిలో ఉండేవాళ్ళు మా స్థాయి కంటే కొంచెం చిన్న హోటల్స్లో స్టే చేస్తాం. నాకున్న మేనేజర్ ఏం చెప్పంటే, మీ ఆర్థికంగా మీరు ఎట్టన్నా 2nd క్లాస్ ట్రైన్లో అయినా పోండి, కానీ బట్ పోయేప్పుడు మీరు హోటల్లో ఉండేప్పుడు టాప్ హోటల్. టాప్ హోటల్ ఎందుకండి,
మీ ట్రైన్ డబ్బులంతా కొంచెం మిగిలించుకొని రూమ్ పెద్ద రూమ్లో ఉండేది. నేను అడిగాను పెద్ద రూమ్ ఎందుకని, అక్కడ పెద్ద మేనేజర్లు వస్తారు, వాళ్ళ దగ్గర మీరు మీట్ చేసాం కదా. ఇప్పుడు నేను ఒక చిన్న స్థాయి హోటల్లో ఉంటే నా స్థాయి వాళ్ళే ఉంటారు, పెద్ద స్థాయి హోటల్లో పోతే నాకంటే చాలా పెద్ద మేనేజర్లు అంతా చూస్తున్న వాళ్ళకి నాకు చూసే వింతగా ఉండేది. వీడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, వీడికి జీతం కూడా తక్కువ, మా సరి సమానంగా ఎందుకు, మేము నాకు ఫస్ట్ క్లాస్ ట్రైన్ పరిస్థితి నేను సెకండ్ క్లాస్లో పోతాను, ఆ డబ్బుని పెట్టి ఆ రూమ్ రెంట్ పే చేసుకుంటాను. అంటే లాజిక్ ఏంటంటే మీరు ఎలా ప్రయాణిస్తారు అనేది ఎవరికి తెలియదు, కానీ ఎలా ఉంటారు అనేది మాత్రం అందరికీ తెలుస్తుంది. నాకేమిటంటే పరిచయం అండి. ఇప్పుడు మీరు ఫ్లైట్లో పోతే ఫ్లైట్లో పోయే వాళ్ళు పరిచయం అవుతారు, బస్సులో పోతే బస్సులో పోయారు. సో ఈ పరిచయం వల్ల మాకేమైందంటే ఒక పెద్ద కంపెనీ మేనేజర్ వచ్చాడు, 2-3 సార్లు నన్ను చూశాడు పనిచేసి. ఇంత సెకండ్ లెవెల్ మేనేజర్ అంటే ఎవడు పని చేయడు, పిల్లకాయలు ఉంటే పని చేస్తారు లేదా, అలా జరిగిపోతుంది. నేను ఇంత పని చేస్తాను. ఒకరోజు నాతో డిన్నర్కి రండి ఈరోజు అన్నారు. నేను చెప్తే డిన్నర్ అంటే వస్తానండి, మాకు ఇంకేం అలవాట్లు లేవు, సరే డిన్నర్కి వస్తాను. నైట్ 1 గంట అయింది, పాపం రాలే, 2 గంటలైనా రాలేదు. ఆయన మళ్ళీ మనకి మరుసటి తర్వాత బ్రేక్ఫాస్ట్లో కనపడి, ఏమి నిన్న పిల్లలేదు సార్, ఒక డాక్టర్ని మీట్ చేశాను. ఆయన నమ్మలే, ఓ ఎవడు 2 గంటలకంతా పని చేస్తాను, అక్కడ డాక్టర్లు అంతా 2 గంటలకే మీట్ చేశాను. ఎందుకు ఈ స్టోరీ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ ఫేస్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది. సరే మరుసటి రోజు రమ్మని చెప్పాడు, మరుసటి రోజు అలానే అయింది. 3వ రోజుకు బ్రేక్ఫాస్ట్లో మీట్ చేస్తే, మీరు యాక్చువల్గా ఏ డాక్టర్ని మీట్ చేయాలి, నేను చెప్పాను ఈ మరి అంతా. ఆయన పోయాడు, ఆయనకు ఆ డాక్టర్లు అంతా పరిచయం. ఆయన పోయి అడిగాడు, ఏంటి నిజంగానే అబ్బాయి వచ్చా, అవునండి వచ్చిందేమో 1 గంటకండి, పోయేవాడికి 2:30 గంట వరకు మాకు ఫార్మసీల ಬಗ್ಗೆ మాట్లాడినాము, అన్ని రంగాల్లో అబ్బాయి బుద్ధిమంతుడు. అప్పుడు నన్ను పిలిచి ఇట్లా కష్టపడేది ఎందుకు నేను చెప్తే, అప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆర్థికంగా ఎంత దెబ్బ తగులుతాను, నంబర్ 1 పొజిషన్. నెక్స్ట్ ఒక నెల అయినాక నన్ను మళ్ళీ మీట్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు కెన్యాకి పోతావు. ఆ కాలంలో కెన్యా అంటే నేను చెప్తా ఉండేది 32 ఏళ్ళ ముందు. కెన్యా అంటే మీరు ఊహించలేరండి, అసలు ఇప్పుడే తినడానికి భయంకరంగా ఉంటుంది, పోవడానికి కాదండి. అక్కడ చాలా వెరీ వెరీ అండర్ డెవలప్డ్ కంట్రీ. కల్చర్ కానీ నేను చెప్పాను కష్టపడతానండి, డబ్బు కావాలి, కష్టపడతాను డబ్బు కావాలి. వాళ్ళు చెప్పారు నువ్వు కంప్లీట్ వెజిటేరియన్, అక్కడ వెజిటేరియన్ దొరికే చాలా. నేను చెప్తే బ్రెడ్ తిని బతుకుతాను, ప్రాబ్లం లేదు, నాకు ఒక అవకాశం దొరికితే పోదు. ఆయన ఇంటర్వ్యూకి పోయాను, ఇంటర్వ్యూకి పోతే అన్ఫార్చునేట్లీ బస్లో పోయాను, 2-3 అవర్లు డిలే అయిపోయింది, మధ్యరాత్రి అయింది. ఆ కంపెనీ చైర్మన్ నన్ను పిలిచి రండి పోదాం చెప్పి ఎంటైర్ బాంబేలో నారిమన్ పాయింట్ ఫుల్ వాక్ చేసి ఇంటర్వ్యూ నాకు నారిమన్ పాయింట్లో. ఏ కంపెనీకి ఇది? ఈ సన్ ఫార్మాకి, ఇండియాస్ నంబర్ 1. అప్పుడు ఆయన పెద్ద ఆయన పిలిచి, నిన్ను పరిచయం చేసిన వాడికి ముందరనే మీ పోస్ట్కి ఒకరు సెలెక్ట్ అయిపోయారు, అది కూడా ఆయనే చెప్పాడు. అయితే నిన్న ఒక ఫ్యాక్ట్స్ వచ్చింది, ఏమన్నా నేను పంపించిన వ్యక్తి చాలా అర్హుడు, చాలా మంచివాడు, అయితే ఆయనకంటే నీడీ బేస్డ్ ఒక కష్టజీవికి ఒక ఉద్యోగం ఇస్తాను నేను రికమెండ్ చేస్తానంటే, వాళ్ళ ప్రాణ స్నేహితుడిని వెనక పెట్టి నాకు అవకాశం ఇచ్చాడు ఆయన. నన్ను ఆయన అడిగాడు, మీరు ఎన్ని రోజుల్లో ఊరికి పోవచ్చని. నమ్ముతారు లేదా, మా నాయనకు ఒక ఫోన్ చేసి, నాన్న బయలుదేరుతున్నాను, ఎప్పుడు వస్తానో తెలియదు, బాంబే నుంచి అట్నే పోయేసాను. ఇది ఒక 3 ఏళ్ల ప్రయాణం. ఈ కాలంలో ఎవరైనా నేర్చుకోవాలంటే అది ఒకటే చెప్తాను, లేదండి ఒక వారం టైం ఇవ్వండి. ఇప్పుడు నేను ఎలా వెళ్ళారు ట్రావెలింగ్? మీరు అక్కడి నుంచే వీసా అక్కడనే వాళ్ళే ప్రాసెస్ చేశారు, అక్కడి నుంచి అట్నే ఫ్లైట్ బాంబే నుంచి. ఇంటికి కూడా రాలేదు. అంటే ప్రయాణం ఎట్లా, త్రూ ఎయిర్పోర్టా, సీ పోర్ట్ త్రూ? లేదు, ఐ వాస్ గాన్ బై ఎయిర్. అవంతా ఫెసిలిటీ ఇచ్చారు, బట్ అప్పుడు వ్యక్తులు ఆ ఊర్లకు పోయేదానికి ఎవడు లేదు. అక్కడ వ్యాపారం బాగుండేది, మెడికల్ నీడ్ ఉండింది. సో ఈ మరి కష్టపడంటే 24 ఏడాదికి అక్కడ ఉంటుందండి. ఏంటి 24 గంటలు మా అమ్మని ఇంట్లో ఎట్టు ఉంటుందంటే 6 గంటల పైన బయట పంపిరు, బ్యాగ్ ఎత్తుకొని బయటమే పోవడం అనేసి. ఒక 3 నెలలు అయినాక మాకు తెలియదు ఎక్కడ పోతున్నామని కూడా తెలియకుండా 17 ఏళ్ళ ప్రయాణం. ఎలా దిగారు కెనియాలో? ఎలా ఉంది సిచ్యువేషన్ అప్పుడు? భయం ఏమంటే పెద్ద ఇల్లు ఇచ్చారు, నేనే అన్ని సెటప్ చేయాలి, ఆఫీస్ సెటప్ చేయాలా, జనాలను ఇంటర్వ్యూ చేయాలా, ఏమి అనుభవం లేదు. అనుభవం ఉండే ఒకటి, నాకంటే మినిమం 6.5 6.5 feet హైట్ అండి వాళ్ళది, మన మరి కాదు. మనది యావరేజ్ ఇండియన్ హైట్ 55.7 5.5 ఉంది. నేను వేరే దీంట్లో హాఫ్ పర్సనాలిటీ, నేనే బాస్ అవ్వాలి, నేనే అన్నీ డిసైడ్ చేయాలి. నాకు ఫారిన్ కరెన్సీ కూడా వచ్చింది. చదువు అనేది ఒక పక్క అయినా కూడా వ్యాపారంలో యాక్చువల్గా చేయడం అనేది వేరే. సో దీన్ని వచ్చి చేసి దిగడం అనేది ఎవరికైనా చెప్తాను, అవకాశం ఒకసారి తలపాను. ఎందుకంటే ఒక్కరోజు డిలే అయిన అబ్బాయికి ఆయన పోస్ట్లో నేను పోయేస్తాను. పొరపాటున నేను ఆ రోజు ఒక్కరోజు పోకుండా ఉంటే ఇంకొకరు నాకంటే బెటర్ ఉండడం చెప్పలేను. వాడికి అవకాశం దొరికే ఛాన్స్ దండిగా ఉంది. దానికే ఫోన్ చేసి ఎస్టీడీ బూత్లో, అప్పుడు మొబైల్ కూడా లేదు, ఫోన్ చేసి డాడీ పోయేసి వస్తాను, ఆయన ఎప్పుడు వస్తామంటే తెలియని చోట ఎవరు నమ్మలేము మరి అంటే. బట్ అట్టా ఒక అవకాశం, బట్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. పేరెంట్స్ చాలా ఏడ్చి పంపించుంటారు. ఏడ్చుంటారండి. చాలా ఏడ్చేది కంటే కూడా
ఒకడే కొడుకు, ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. కష్టాలు చూసాము, భోజనం లేదు, పక్కింట్లో పోయి మన ఇంటికి వచ్చిండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పోయి పక్కన వాళ్ళని అడిగేదానికి నామోషి మాకు లేదు అని హవాయి చెప్పలు వేసుకొని పాత షర్ట్ ప్యాంట్ వేసుకొని ఒకే షర్ట్ని 3 రోజులు వేసుకున్నాం. ఈరోజు తలవారితో వేసుకున్న డ్రెస్ మధ్యాహ్నం వేసుకోము. అలాంటి ఒక జర్నీ అనేది చెప్పామంటే ఇది వెరీ లాంగ్ జర్నీ. కెనియాలో మరి ఫుడ్ ఎలా స్టార్ట్ చేశారు? నేను నాకు ఇప్పుడు దానికండి ఇప్పుడు ఎక్కడ పెట్టినా నేను తినేది అప్పటి అలవాటు ఇప్పుడు ఉందండి. నేను ఓన్లీ బ్రెడ్ తింటాను. ఎట్లా అకామిడేట్ అవ్వరు అక్కడ జనాలు, మాటలు? లేదు, ఓన్లీ బ్రెడ్. వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. కొన్ని టైంలో మాకు మూక సైకిల్ జరిగేది, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రావు. నాకు నీళ్ళు కావాలంటే ఇట్టని సో యాక్షన్లో పలికాం. అక్కడ ఫస్ట్ సెటప్ చేసింది ఆఫీస్ అక్కడ 6 నెలలు అయింది. అదైనాక మా బాస్కి ఏమనిపించింది తెలియదు, ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏ స్థలం అన్ని ఊర్లు పోయినాయి ఎక్సెప్ట్ పాకిస్తాన్. ఐ ట్రావెల్డ్ అక్రాస్ ద గ్లోబ్. యూ నేమ్ ది విలేజ్ ఇన్ ఎనీ పార్ట్ టు డీపెస్ట్ విలేజ్ ఇన్ బంగ్లాదేశ్ దాకా లోపల నుంచి ప్రపంచంలో 17 ఏళ్లలో భూప్రపంచం ఎన్ని తిరిగింటే అది అది ఏముంటుందో బ్యాగ్ తగిలించుకోవడం, పోవడం, ఆఫీస్ సెటప్ చేయడం. భాషలు అదే మరి ఉంది. మొదటి ఎక్స్పీరియన్సే చెన్నాను 6 బట్ వాళ్ళు అక్కడ ఒక విషయం అండి వింత అంటే మనమారే మనోతత్వం వాళ్ళకు. నాకు ఇవ్వడానికి ఒక అవకాశం ఇస్తాడా అనేవాడు. మనం వాడిని చూస్తే భయపడతాం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తే భయపడితే మీరు నన్ను చూసి భయపడతారు. ఆ ఒక అనుబంధమే పెరిగింది. వాళ్ళు వచ్చినాక సార్ వాళ్ళకి తెలుసు ఒకటి, ఇన్ని గంటలు పనిచేస్తే సార్ ఇంత డబ్బు ఇస్తాడు. సో చెప్పిన పని చేసేవాడు. ఇన్ని మెడికల్ బాటిల్ ప్యాక్ చేయండి రా అంటే మనమైనా కొంచెం టైర్డ్ అవుతాము. ఇప్పుడు మీరు చెప్తే నీళ్ళు తాగండి, అది కూడా లేదు. వాళ్ళు ప్యాక్ చేసినాకనే నీళ్ళు తాగుతారు. సో దట్ వాజ్ వర్క్ ఎథిక్స్. అంటే అవకాశం దొరికింది, ఆకలి మోర్ దాన్ ఆకలి అండి. కెన్యాలో అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. అవునండి. ఆ కాలం మేము టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్ అంటే 25 years పెట్టుకోండి. ఆ కాలంలో ఈ అపార్థైడ్ అనేది దండిగా ఉంది. అపార్థైడ్ పీక్లో ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేవాడు కాదు. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కలర్ వాళ్ళే ఉంటారు. నల్ల వాళ్ళకు నల్ల వాళ్ళే ఇచ్చేవాళ్ళండి. ఆ నల్ల వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఆర్థికంగా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కాదు. హార్డ్లీ ఒక 10 మంది కూడా పెద్దవాళ్ళు కాదు వాళ్ళు ఆర్థికంగా. సో నాకే లేనప్పుడు అందరూ ఇది స్లేవరీ అనేది ఉంది. సో వీడే స్లేవరీగా ఉన్నప్పుడు మీకేం ఉద్యోగం ఇస్తారు? సో దాంట్లో వేరే ఊరు నుంచి ఒకడు వచ్చి వ్యాపారం చేసి నేను పని చేస్తే నాకు ఆకలి. వాళ్ళకి ఫ్రెష్ మీట్స్ అనే ఇష్టం. నేను ఈరోజు భోజనం చేయాలంటే ఫ్రెష్ మీట్ దొరుకుతుంటే పని చేస్తాను. సో మీరు ఏం చెప్పినా వెనక తిరగకుండా పని చేస్తాను. అంటే లగ్జరీ కోసం ఏం లేదు, జస్ట్ ఆ పూట గడవడానికి. వాళ్ళకేం లేదు, లగ్జరీ లేదండి. ఇప్పుడే వాళ్ళకి అక్కడ ఊర్లో ఇండ్లు వాకిలు అంతా ఉంది. వాళ్ళు దేస్ట్ బీన్ కాల్డ్ స్మాల్ ట్యాచ్డ్, మన గుడిసెలు అని చెప్తాం ఇక్కడ. మన ఇంట్లో అట్నే వాళ్ళు పనుకునేకి వస్తారు వాన పడకుండా. లేకపోతే వానల్లో పని చేస్తారు, ఎండల్లో పని చేస్తారు, మూటలు ఎంతైనా మోస్తారు. వాడికి ఆకలి. ఒక విషయంలో విపర్యాసం ఏమంటే నేను కూడా అట్నే పోయానండి. కొంచెం షర్ట్ ప్యాంటు బాగా వేసుకొని పోయింటాను, కానీ నా ఆకలి కూడా ఒకటి ఆకలే. అంటే ఒక పూట అన్నం లేదని కాకుండా రెండో పూటకు అన్నానికి మాత్రం పోయాను. ఇది సత్యం. అది చెప్పుకొని కొంచెం బాధపడతారు అందరూ. మేము ధైర్యంగా చెప్తాను, రెండో పూట భోజనం మాకు లేదండి. అంటే పని చేస్తేనే కాలేజ్ టైంకే మేము ఫీజు కట్టేంకే అవని సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంట్లో అన్నం ఎట్టుండేది పరిస్థితి. ఎవరిని దేహిని అడగలేము. సో ఇంట్లో ఉన్న 3 బిడ్డలు పనిచేసాము. అన్ని పనులు చేసాము. ఎస్టీడీ బూత్లో పనిచేస్తున్నాము, పేపర్ బాయ్గా పనిచేసాము. ఈ మరి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ కాలంలో ఒక 25,000 జీతం అనేది నాకు గోల్డ్ స్పాట్. ట్రావెల్ అది వదిలేండి, 25,000 జీతం. ఫస్ట్ జీతం నాది 25,000 అండి. ఆ టైంలోనే పెద్ద మొత్తం, చాలా పెద్ద శాలరీ. పెద్ద శాలరీ. అయితే ఎవడు వచ్చి ఎవడిని చంపుతాడన్న ధైర్యం లేదు, గ్యారంటీ లేదు. ఎట్ట ఉంటుందంటే 7 గంటల పైన ఆ దేశం వాళ్ళే చెప్తారు, కొంచెం పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పేసి పోండి. వాళ్ళ దేశం వాళ్ళే, మీరు వేరే దేశం నుంచి వచ్చారు, పోయేప్పుడు కొంచెం స్టేషన్లో చెప్పండి, 8 గంటల పైన మీరు ఎక్కడ తిరగకండి అని. ఎందుకంటే ఎంబసీ టు ఎంబసీ ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెం బయటపడితే మేము అప్పుడు కూడా అంతే. ఇక్కడ వచ్చి సంస్కారము కల్చర్ వల్ల 6 గంటల పైన బయట పోకరా అని మా అమ్మ చెప్తానది. అక్కడ వచ్చి భయంతో 7 గంటలకే బయట వచ్చేస్తాను. బట్ ఒకటండి, ఆకలి తెలిసిన వాడికి నొప్పి తెలిసిన వాడికి అండి ఎంతైనా కృషిస్తారు. సో నా లైఫ్ ట్యాగ్ లైన్ అంతే అండి, ఏదైనా తెగించేళ్ళారు అంతే లైఫ్లో ముందుకి. దెన్ ఫైజర్కి ఎలా సార్? సో ఇది అయిన కొన్ని రోజులు అయిందండి. ఈ సన్ ఫార్మాలో నేను సన్లో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అవుతానండి. ఫ్రమ్ ఏ డిపో మేనేజర్ టు బి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్. ఇండియాలోనే బిగ్గెస్ట్ కంపెనీ, సారీ వరల్డ్లో ఇప్పుడండి, అప్పుడు కాదు. అప్పుడు ఒక 200 కంపెనీలు ఉన్నాయి. అంటే మీకు మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు కంపెనీ. అవునవును. లేదు, ఇండియాలో అప్పుడు ఫార్మస్యూటికల్ లేదండి. మీకు చెప్పాలంటే అప్పుడు పెద్ద కంపెనీ ఉండేది గ్లాక్సో ఒకటే. గ్లాక్సో కూడా బొరూస్ వెల్కమ్ అనే కంపెనీతో టైఅప్ అయింది.
సో ఫారిన్ కంపెనీ వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేస్తేనే ఒక 4-5 కంపెనీ వచ్చింది. ఆ టైంలో రెడ్డీస్ అప్పుడే బయట వస్తున్నారు. మన హైదరాబాద్లో డాక్టర్ రెడ్డీస్ #1 ఇండియన్ కంపెనీ. ఆ కాలంలో అప్పుడే కళ్ళు తెరిచారు. డాక్టర్ ఆంజిరెడ్డి గారు ఒక విజనరీ, అతను అప్పుడే పెరుగుతున్నారు. ఈరోజు వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ ఫార్మా కంపెనీస్ అంటే #1 ఈజ్ ఫైజర్ అండి. ఫైజర్. #1 ఇన్ ఇండియా ఇస్ సన్ ఫార్మా అండి. సో వరల్డ్ ర్యాంకింగ్లో 2 టాప్ కంపెనీస్లోనే ఉన్నాయి. ఇద్దరు అదృష్టం మామూలుగా లేదు మీది. బట్ నేను పనిచేసేప్పుడు 193వ స్థానంలో సన్ ఫార్మా. ఓ, ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 years అండి. సన్ ఫార్మా ఈస్ ఫౌండెడ్ ఇన్ ఇండియా అండి, ముంబై బేస్డ్ కంపెనీ. బట్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసింది నేనే అండి. ఒక 190 దేశాల్లో సెటప్ చేశానండి 2 ఏళ్లలో. అంటే యావరేజ్గా 2000 కిలోమీటర్లు పర్ డే ట్రావెల్ చేస్తాను. బ్యాగ్ వేసుకోవడం అంతే. ఇక్కడ ఒక ఎయిర్ క్రాష్ ఎంత డ్యామేజ్ అయింది, అక్కడ మేము ఎయిర్లో ఎక్కినప్పుడే చచ్చిపోయేది కన్ఫర్మ్ లేక, ఎందుకంటే అక్కడ 32 సీటర్ల ఫ్లైట్. అండర్స్టాండ్. అదంతా ఇక్కడ వచ్చి 200 232 18 మనకి ఇక్కడ టెంపో లాగా, అక్కడ చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్ అన్నీ ఈ షెడ్ నుంచి బయట ఎన్నోసార్లు క్రాష్ లైన్లు అయినాయి. జీవితంలో పోరాడి వచ్చిందంటే అంతే అండి. 32 సీట్ల 16 సీట్లే. వాడు కరెక్ట్గా దింపితే ఆ రోజు నాకు బోనస్ అండి. మనోడు అందరూ అంటుండే, నేను చెప్తే ఒక కాలేజీలో సెమినార్ చెప్పాను, ఎయిర్ క్రాష్ చాలా బాధించింది మనల్ని. ఇప్పుడు మా ఇంట్లో చెప్తే ఎయిర్ ఇండియా పోకండి, ఇంకోటి పోకండి భయపిస్తారు. నేను అదే చెప్తాను, వాడు ఎయిర్ ఇండియా వాళ్ళు ఏమో తప్పు ఉండొచ్చుని, హాస్టల్లో తినే వాళ్ళది ఏం తప్పు, తలరాత అనేది. సో ఇక్కడ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ నార్మల్ ల్యాండింగ్ రోజుకు ఒక 2 అయితే పెద్ద విషయం. ఏదో ఒక సౌండ్, ఏదో ఒక వీల్ పంచర్ అయ్యేది. మన 2 వీలర్ లాగా ఉంటుంది అక్కడ. అది ఒక పల్లె నుంచి ఒక 150 కిలోమీటర్ ట్రావెల్లో మేము బస్సులు ట్రైన్లు పోదు కాబట్టి ఈ బండ్లన్నీ తిరుగుతూ ఉంటాం. సో జీవితపైన ఆశ వదిలి ఒక ఆశయాని కోసం తిరిగిన కాలాలు అది. సో ఆ మరి సెటప్ చేసి ఆఫీస్ సెటప్ చేసి బిజినెస్ చేసే వాళ్ళకి మా బాస్ చెప్పాడు, ఇంకా ట్రాన్స్ఫర్ బాగా వచ్చేది. ఇది పనిష్మెంట్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అనేది డబ్బు అనేది విషయం, బట్ ఆ పరిస్థితి సేమే. మొదటి రోజు కెన్యాకి ఎలా పోయానో మిగతా ఏ దేశాలకు పోయినా అట్నే ఉండింది. నేను జాంబియాకి పోయానండి, జింబాబ్వేకి పోయానండి. సో మీరు మంచి దేశాలు అనేది ఆర్థికంగా వెరీ వెరీ లెస్. ఓకే. ఆ 193 దేశాలకు పోయాను, సక్సెస్ఫుల్గా అయ్యాను, ప్రమోషన్ అయింది, బాగా డబ్బు వస్తూ ఉండే. స్టార్టింగ్ 25,000తో స్టార్ట్ అయ్యారు, రీచ్ అయింది ఎంతవరకు ఆ కాలంలో అండి? దట్ వాస్ అరౌండ్ 11 crores అండి యాన్యువల్. 11 crores పర్ ఇయర్ ఇన్ 3 years. దట్ వాస్ ద హైయెస్ట్ ఎవర్ గాట్ బై ఎనీ ఇండియన్ కంపెనీ. కంపెనీ గ్రాస్ని కూడా పెంచే ఉంటారు అప్పుడు. 7 times పెరిగిందండి. ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ టుడే ఇన్ ద వరల్డ్ ఈస్ సన్ఫార్మా. ఇప్పుడు ఒక 11 times పెరిగింది, మేము 7 times పెరిగాము, మల్టిపుల్ ఫోల్డ్లో పెరిగింది. సన్ఫార్మాలో మొత్తం ఎంటైర్ వీడుకోలు అయితే పలికే ఒక రోజు వస్తుంది. హౌ వాజ్ ఇట్ సార్? స్టోరీ ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూ అయినప్పుడు ఎక్కడ నారీమన్ పాయింట్లో అయిందో నన్ను బాంబేకి పిలిచారు. పిలిచి నేను కొంచెం బాస్ ఎవరన్నా ఉంటే ప్రేమ చేస్తాను, పిలిచాడు. 2 రోజులు భోజనం పెట్టారు, బాగా చూసుకున్నారు. నువ్వు ఏదైనా నాకు చెప్పాలని అని అడిగాడు. ఆయన ఈవినింగ్ అయితే చైర్మన్ ఎప్పుడు వాక్ చేస్తాను, రా ఈరోజు పోదాం అన్నాడు, వాక్ చేస్తాను. ఏం లేదు సార్, అన్నీ బాగుంది అన్నాడు. అది రిపోర్ట్స్లో తెలుస్తున్నది, ఇంకేమన్నా మీరు నాకు చెప్పాలని. నేను చెప్పాను అంతేం లేదు సార్. మళ్ళీ మరుసటి రోజు అయింది. 3వ రోజుకు నేను చెప్పాను, మీకు కూర్చోండి సార్, మీకేమో నా దగ్గర అడుగుతున్నాను, నాకు తెలుస్తాను, మీ భాష నాకు అర్థమవుతాను లేదు అంటే, నాకు ఒక ఫోన్ వచ్చింది, నేను ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. ఇంటర్వ్యూ ఏం లేదు సార్, అది మొదటినే అడిగింటే 3 రోజులు ఎందుకు కూర్చోంటే ఫైజర్స్ చైర్మన్ నాతో మాట్లాడారు ఒక కాఫీలో. అంటే మీరు ఫైజర్కి చేయొద్దని రెఫరెన్స్ వచ్చింది. నేను కాఫీ తాగుతూ ఉంటే పెద్ద ఆయన అడిగాడు, జాయిన్ అవ్వు అన్నాడు. నేను మిమ్మల్ని వదిలి ఎలా పోయేది అని చెప్పాను. ఆయన నన్ను చూసి నవ్వాడు. ప్లీజ్ గో, నేను పంపించేది బాధగా ఉంది కానీ బట్ ప్లీజ్ గో అన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడండి, అది మేము చెప్తాము, ఒక అబద్ధం ఒక మేనేజర్లు చెప్తారనేది స్టోరీ బుక్ ఉందండి, రైట్? సో పాలిటిక్స్ పేడ్ బై మేనేజర్స్ అనేసి, అంటే అది మంచిగానే ఉంటుంది, తప్పుగా కాదు. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడైనా నీకు బాధ అయినప్పుడు నా తలుపులు తెరిచి ఉంటాయి. అది ఒక ధైర్యమైన ఒక మాట. ఆ జోక్ ఎలా ఉంటుందంటే, అయ్యాను, వదిలాను, పోయి చేరుకున్నాను. ఇక్కడ వచ్చేమేంటంటే, ఒక పెద్ద ఆర్గనైజేషన్కి వరల్డ్ సింగర్ సీఈఓగా ఉన్నప్పుడు పెద్ద మీకేమనిపిస్తుందంటే, ఈ కష్టం నుంచి ఆ 8 ఏళ్ళ ఎదుగుదలకు మీ బ్రెయిన్ వర్క్ అవ్వదు. అంటే ఇక్కడ ఫైజర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఉన్నింది, బట్ ఈ మట్టానికిలే. ఈ రోజున్న ఫైజర్ కాదు. ఓకే. అప్పుడు సార్ ఒక ఫేస్ ఎలా ఉండేదంటే, ఫార్మాలో
ఒక 10 కంపెనీలు ఒక ఫస్ట్ పోస్ట్కు ఫైట్ చేస్తున్నారు. అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీలో మీ కాంట్రిబ్యూషన్ ఉంది, కానీ ఆ రోజు ఫైజర్ అనేది వరల్డ్లో నెంబర్ 1 లాగా లేదు. అట్ట కాదండి, సాధారణ కంపెనీగా వెళ్ళారు. ఇప్పుడు తెందుల్కర్ క్రికెట్ ఆడే ఇంక ముందరైతే 10 మంది ఆడుతున్నారు అనేసి, తెందుల్కర్ వచ్చినాక ఆయన ఒక్కడే ఆడినట్టే అనిపిస్తుంది, 11 మంది ఉన్నారు అంటే ఆడుతున్నారు. సో లాట్ ఆఫ్ ప్లేయర్స్ వేర్ దేర్. అంటే ర్యాంకింగ్ కోసం ఉండిందే కానీ నంబర్ 1 ఈరోజు మీరు అనుకున్నంత స్పీడ్ ఆ రోజు లేదు. ఓకే. సో ఒక 13 కంపెనీలు టాప్ స్పాట్కు ఫైట్ చేస్తున్నాం. 100 రూపాయలకు వ్యాపారం డిఫరెన్స్లో స్వింగ్ అవుతుంది మార్కెట్. ఆ మారి ఒక కాలంలో వాళ్ళు అన్నీ బాగా జరుగుతుంది, ఒక 8% గ్రోత్లో ఉన్నారు. నేను తీసుకున్నారు ఒక 3 నెలలు. ఒక మహారాజు ఎలా ఉంటాడో అలా ఉన్నానండి. మహారాజు ఏం పని లేదు, వ్యాపారాలు అన్నీ బాగున్నాయి, చూసుకోవడం ఓన్లీ మానిటరింగే. ఒక మీటింగ్లో పిలిచి నన్ను అడిగారండి, వేరే కంపెనీలో ఏదైనా ఉద్యోగం వెతుకుతున్నారా మీరు? ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఫైజర్ వాళ్ళండి. కన్ఫర్మ్ అయిపోయింది. ఫైజర్లో మీరేమి వేరే ఉద్యోగం ఏదైనా వెళ్తున్నాను అడిగితే, ఏందండి ఇది టాప్ పొజిషన్కి వచ్చేసాను, ఇంకెందుకండి ఇంకో ఉద్యోగం వెళ్తాను? లేదు అడిగామని చెప్పాడు. మళ్ళీ ఒక 2-3 నెలలు అయినాక మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. నేను చెప్పాను, మీరేమో నాతో పొరపాటు పడుతున్నారు, మరి మీరు ఒక వరల్డ్స్ నెంబర్ 1 కంపెనీ ఎవరని. లేదండి, పోయిన 3 నెలలకు ఈ 3 నెలలకు మంత్ క్వార్టర్లీ గ్రోత్లో 8%. అది నువ్వు ఉన్నా 8% వస్తుంది, నువ్వు లేకపోయినా వాట్ ఇస్ దట్ కాంట్రిబ్యూషన్ అస్ యు ఆస్క్ మీ. ఎవరైనా అడుగుతారండి, అంతే కదా, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సార్ మీరు ఫార్మా ఇండస్ట్రీలో లేదండి, మీరు వేరే బిజినెస్లో ఉన్నారు, నన్ను చూసినాక ఏం అడిగారు, మీ కాంట్రిబ్యూషన్ ఏమని ఇండైరెక్ట్గా అడిగారు. సో వాళ్ళు ఉండేవాళ్ళు ఏం అడుగుతారు, నువ్వు వచ్చే ముందు అంతే ఉండేది, నువ్వు వచ్చినాక అది. సో వాట్ ఇస్ దట్ కాంట్రిబ్యూషన్ అని అడిగితే, అన్నీ బాగా జరిపేదని కదా ఒక CEO అని. కాదండి, డిప్రెషన్ లాగా పోయి నేను ఎవరు నీకు తలుపు తెరిచాడో ఆయనకు ఫోన్ చేశాను. అన్నా నాకు ఈ కంపెనీ పట్టలేదు, మీ కంపెనీకి వస్తాను. ఇది ఎంతోమంది ఎంప్లాయీస్కి ఒక గైడెన్స్ చెప్తానండి, దానికి ఈ స్టోరీ చెప్తాను. ఏ కంపెనీలో మేనేజర్ పోయినా, అన్నా నువ్వు పోయిసరా, నేను ఉన్నాను, ఎప్పుడన్నా రా అనే ఒక డైలాగ్ ఉంది కదండి. ఆ జ్ఞాపకం వచ్చి ఆయనకు ఫోన్ చేశాను. సార్ వద్దు వచ్చేసి ఆయన అన్నాడు, ఇప్పుడు నాకు వేకెన్సీ. నేను అడిగాను, ఇది ఏమైనా న్యాయం? ఆయన అన్నాడు, నా దగ్గర పోయేప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ వైస్ ప్రెసిడెంట్గా పోతుంది, ఇప్పుడు ఒక కంపెనీలో ఫెయిల్డ్ CEOగా వస్తావు. ఓకేనండి, ఇట్స్ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్. ఆయన తప్పు కాదండి, అల్టిమేట్ అది నిజం కూడా కాదు. అది మళ్ళీ నాకు చెప్పాడు ఆయన. అది అయినాక ఒక సంవత్సరం అయినాక మళ్ళీ మీట్ చేస్తే ఆయనకు రీజన్ చెప్పాడు. నువ్వు పోయేప్పుడు నీకు ధైర్యం చెప్పాను, నా దగ్గర ఒక నంబర్ 1 నా స్కూల్లో చదివే పిల్లకాయ ఫస్ట్ ర్యాంక్ తెచ్చావని ఎదుగుదల పోతున్నాను, నేను సపోర్ట్ చేశాను. ఆ కంపెనీలో ఫెయిల్ అయిన స్టూడెంట్ని నేను తెచ్చుకోవాలని నా ఉద్దేశం ఉండదు. నా కంపెనీలో ఉండేంత వరకు నువ్వు నంబర్ 1. ఎప్పుడైతే ఆ కంపెనీలో ఫెయిల్యూర్ అయినా ఒక షాడోతో వస్తాను. నేను చెప్తే నీ కోపం, వయసు తెలియదు, 28 ఏళ్ళకి ఏం తెలుసు. ఫోన్ దడారిని పెట్టేసి పోయేసి ఇంట్లో కూర్చుంటే ఒక వారం లీవ్ తీసుకున్నాను. మళ్ళీ ఒక బోర్డ్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. దిస్ ఇస్ ద ఎంటైర్ ట్విస్ట్ ఇన్ ద ఫార్మా ఇండస్ట్రీ అండి. ఇండియన్ వరల్డ్ ఫార్మా చరిత్రలో ఒక దాఖలాత అనేది, ఒక రికార్డ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ వీక్ అండి. ఇది ఇట్ ఇస్ మేడ్ ఏ బుక్ అండి. ఐ విల్ గివ్ యూ. నా పైన ఒక పుస్తకాలు దండిగా ఉన్నాయి, దీంట్లో ఇది ఒక పుస్తకం అండి. ఈ ఒక వారం తలుపు వేసుకొని ఇంట్లో కూర్చొని ఒక వారం అయినాక బోర్డ్ మీటింగ్ చేసి, మీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని అడిగానండి. వాళ్ళు నవ్వేశారు. ఫైజర్ కంపెనీనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్టర్ చైర్మన్ ఇక్కడ అడిగాడు, ఏందండి ఇంత ఇట్లా అడిగేశారు మీరు? లేదండి, మీ వ్యాపారం కాకుండా మాకు ఇంత సర్ప్లస్ ఉంది అని చెప్పి, నేను దాన్ని ఉపయోగించుకోవచ్చు. కంపెనీ డెవలప్మెంట్కే పెట్టిండేది కార్పొరేషన్. నా డబ్బు నాకు ఫ్రీడమ్ అండి, సైన్ చేశాను. వాళ్ళు చెప్పారు సైన్ ఏం చేయకపోతాను. నేను చెప్తే టాప్ 17 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ని కొనపోతాను. ఫైజర్ కొంటుందని. ఫైజర్ విల్ బై 17 కంపెనీస్ అని. ఆ 17 కంపెనీస్ ఎవరంటే ఒక్కొక్కటి 25 పేటెంట్లు పెట్టుకుంటామండి. మీరు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు సార్, మిమ్మల్ని నేను కొంటానంటే వినేవాడు ఏమంటారు? అంతే కదా. నేను చిన్నవాడిని కొనలేను, కొంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే కంపెనీ న్యాచురల్ గ్రోత్ని పోవాలంటే M&As, మర్జర్ అండ్ అక్విజిషన్ ఇది. టుడే ఐఎమ్ కాల్డ్ అస్ అన్ M&A ఎక్స్పర్ట్ అని. వరల్డ్ వైడ్ ఐఎమ్ కాల్డ్ అస్ M&A ఎక్స్పర్ట్. ఫార్మా ఇండస్ట్రీ కాకుండా అన్ని ఇండస్ట్రీకి ఒక ఐ ఓపెనర్ అయిన రోజు అండి. అని అన్నాడు, ఏమో అయిపోయింది అబ్బాయికి, అయినా మీ డబ్బు మీ CEO సైన్ చేయండి. $1 బిలియన్ అండి. ఐ కెనాట్ టెల్ యూ ద నంబర్, హ్యూజ్ మనీ. నా లైఫ్లో అంత నంబర్ 0 కూడా తెలియదు. ఒకే క్వశ్చన్ అయ్యారు, ఇన్ని కంపెనీలు నిజంగానే అమ్ముతారా? అప్పుడు మైండ్ వాజ్ ఎ స్టాండర్డ్ స్టేట్మెంట్ విచ్ ఇస్ రిటర్న్ ఇన్ IIM అండ్ ఇట్ ఈస్ రిటర్న్ గ్లోబలీ దట్ ఎనీబడి కెన్ బి బాట్ ఓవర్ ఎ కప్. ఎనీబడి కెన్ బాట్ ₹1 మోర్ ఆర్ ₹1 లెస్. మిమ్మల్ని నేను కొనాలంటే ₹1 మోర్ అన్నా ఉండదు, తక్కువ ఉండదు, కానీ కొనడం అంతా ఖచ్చితం. అందరూ నవ్వారు, కాదు అన్నారు. అది అయింది.
అది అయిన ఒక 2 నెలలకు ఒక ఆయన నన్ను మీట్ చేశారు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో. చూసి ఆయన అడిగాడు, నువ్వు ఈ మరి ఒక కమెంట్ కొడుతీవంట మీ బోర్డు చెప్పి, ఓ ఆల్రెడీ గ్రేట్ బోర్డ్ రూమ్ లీక్స్ అని చెప్తాం. బోర్డ్ రూమ్లో ఏమేమి జరిగినా మనం అందరూ ఒకటే, అయినా బయటపోతుంది, ఖచ్చితంగా బయటపోతుంది అని చెప్పాడు. ఈ మరి చెప్పారంట. అఫ్కోర్స్ అండి, మనకు తెలుసు కదా సార్ యాటిట్యూడ్. ఆ టైంలో చిన్న వయసులో నేను ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ 1,000+ crore డబ్బులో కూర్చున్నప్పుడు మీ విజిటింగ్ కార్డ్ ఇచ్చే స్టైల్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ చాలా చేంజ్ ఉంటుంది. అవును, ఎవరినైనా కొంటాను, ఎవరినైనా తీస్తాను. ఆయన ఎవరిని కూడా నేను అడగలేదు, పరిచయం కూడా చేసుకోలేదు. ఐ స్పోక్ లైక్ దిస్ అండ్ లైక్ హిస్టరీ సేస్ దట్ వాజ్ ద గ్రేటెస్ట్ మీటింగ్ ఎవర్ హ్యాడ్ అని అన్నీ అయినాక నాకు చెప్పాడు, సార్ నేను మీరు రాసిన 3వ కంపెనీలో చైర్మన్ నేనే అండి. అమ్మా, నాకు కొవ్వు ఎంత ఉంటుందండి? 17. నేను చెప్పాను 3వ కంపెనీకి చైర్మన్ నేనే. నేను చెప్పాను, సార్ ఇప్పుడు కూడా చెప్తాను సార్, మై స్టేట్మెంట్ స్టిల్ రిమైన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బై. ఆయన షాక్ అయిపోయాడు. అంటే నార్మల్గా మీరు చైర్మన్కి నేను మిమ్మల్ని కొంటానంటే పొరపాటు చెప్పని మీరు పారిపోతారండి, కరెక్టా? సో ఇంకా కామన్గా ఇట్స్ అ కొలోకియల్ లాంగ్వేజ్లో మీ గురించి నేను ఏదో కమెంట్ చేస్తుంటాను, అన్నా సారీ నేను ఐఎమ్ నాట్ రియల్లీ మీన్ ఇట్, నేను అర్థం చెప్పలేదు, అది మార్చే మిమ్మల్ని కొనపోతానండి. ఆయన నవ్వేసిపోయాడండి. ఇది అయిన ఒక 10 రోజులకు నాకు నా పిఏ పరిగెత్తి వచ్చింది. నేను అప్పుడు సింగపూర్లో. ఏం కంపెనీ సార్? ఏమైనా పరిగెత్తి వస్తే పిఏ పరిగెత్తి వచ్చి, సార్ మీరు బంగీలో ఉంటే ప్లీజ్ రష్ టు మై క్యాబినెట్, ఫ్యాక్స్ వచ్చి ఇచ్చింది. వాళ్ళు రాశారు నాకు, ఆ కంపెనీ చైర్మన్, ఇఫ్ ద నంబర్స్ ఆర్ రైట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎ సేల్ అని. వాహ్, అది భారత చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నంబర్ 1 కంపెనీ అండి పాకీ డేవిస్. జెలూసిల్ కంపెనీ. ఫైజర్ ద ఫస్ట్ కంపెనీ టు కర్ ద వరల్డ్. వాళ్ళకి 18 పేటెంట్లు కొన్నామని. దాని టైటిల్ బయింగ్ ఏ కంపెనీ ఓర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని బుక్ వచ్చిందండి. నేను కాఫీ షాప్లో కాఫీ తాగినప్పుడు ఒక కంపెనీ డీల్ అయింది. ఎలాంటి పేటెంట్ ఉండింది సార్ ఆ కంపెనీ? ఆల్మోస్ట్ ఆల్ 18 products ఆర్ పెన్సిడిల్ నో ప్రోడక్ట్. ఆల్మోస్ట్ 18 products ఆర్ బ్రాండ్. వాళ్ళు ఒక్కరిదే ఫౌండింగ్ రీసెర్చ్ ఆ కంపెనీ కొనేసాను. ఇది కొనే దాంట్లో మా పైపు మా చైర్మన్కి చెప్పానండి, ఇది కొనపోతున్నాను. చెప్పారు, ఆల్రెడీ నేను అందరు పిచ్చోళ్ళు అంటున్నాను నాన్న, ఎవరికి చెప్పక పని అయ్యేంత వరకు. ఎందుకంటే పిచ్చోళ్ళ 18 కంపెనీలు ఎవడు కొంటాడు. సరే కొన్నామండి. అది ఏమొచ్చింది, ఆయన బోర్డ్ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్లో ఆయన అన్నాడు, జోక్ ఏమంటే, నువ్వు 2 రూపాయలు తక్కువ చెప్పినా నేను అమ్మింటాను. నేను చెప్తే నీకు 5 రూపాయలు జాస్తి అయినా నేను కొని ఉంటానండి. అండ్ మా చైర్మన్ ఇచ్చిన డబ్బులో 1/4 దాన్ని కొన్నానండి. మా చైర్మన్ ఆ కంపెనీకి ఒక డబ్బు ఇచ్చాను, దాంట్లో 1/4 కొన్నానండి. అది అయినాక ఫైజర్కి 48 కంపెనీలు కొన్నానండి. ఫైజర్కి 48 కంపెనీస్ని కొన్నారు. టుడే అంత పెద్ద కంపెనీ నంబర్ 1 పొజిషన్లో, దట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ అక్విజిషన్ ఇన్ ద వరల్డ్. కంపెనీ ఇప్పుడు ఎలా ఉందనేది కాదు, ఎప్పుడు చిన్నగా ఉందో అప్పుడు నేనేం చేశాను అనేది ఇంపార్టెంట్. సింగపూర్లో పోతే అది ఉంటుందండి. నేను ఆఫీస్కి పోతే చెప్పిన చరిత్ర రాసిన బయింగ్ ఏ కంపెనీ ఓర్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఒక కాఫీ మీతో తాగి మాట్లాడే టైంలోనే ఒక కంపెనీ కొన్నానండి. 48 కంపెనీస్ కొన్నాను. దాంట్లో 17 కంపెనీలు కొనేసాను. ఏ నెంబర్ రాసాను అది 17 కంపెనీలు కొనేసి సుబ్రహ్మణ్యం శర్మ అంటే ఒక కంపెనీస్ కొంటానన్న ఒక మర్జర్ అక్విజిషన్లో బ్రాండ్ టాప్ కంపెనీకి పోయానండి, నంబర్ 1 పొజిషన్. ఎంతకాలం చేశారు ఫైజర్? 3 years. 3 yearsలోనే ఇన్ని రికార్డ్ చేశామండి. అండ్ 30th year ఐ డిసైడెడ్ టు రిటర్న్ బ్యాక్ టు. ఫైజర్ ఈరోజు వరల్డ్ నంబర్ 1 కదా సార్ ఫార్మాసిటికల్లో, వరల్డ్లోనే. నేను వదిలే రోజు మీరు అంటే ఈరోజు నంబర్ 1 కానీ ఆ రోజు 6 నుంచి ఆ పొజిషన్ ఎవరు రాలేదండి, ఆ 10 మంది కూడా లేదండి. ఫైజర్లో మరి మీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే గొప్పగా అంటే ఏం చెప్తారు? ఈ 48 కంపెనీలు నేనే కదండి కొన్నా. ఈ 10 మంది ఉన్నారు కదండి, 10లో ఒకరే ఉన్నాండి. టాప్ 10 ప్లేయర్స్లో 9ని ఫినిష్ చేశారు, నంబర్ 1గా పెట్టేశారు. దాంట్లో 3 ఉన్నారండి. అయితే 3కి 1కి గ్యాప్ పెద్దది అయిపోయింది, ఆకాశం భూమి ఇలాగ అయిపోయింది. అందులో బిగ్గెస్ట్ కంపెనీ ఏది సార్? ఫైజర్ బిగ్గెస్ట్ కంపెనీ కొని దాన్ని ఫస్ట్ తీసేసుకున్నారు. 18 బ్రాండ్స్ దండి కొన్నాం, టాప్ కంపెనీస్, జర్మన్ కంపెనీస్ అన్నీ కొనేసాం. ఇండియన్ కంపెనీ ఏదైనా అప్పట్లో వరల్డ్ వైజ్గా ఏమన్నా ఫైట్లో ఉందా సార్? లేదు, అప్పుడు ఇండియాలో కంపెనీసే లేదండి. ఇండియా సన్ ఫార్మా, రెడ్డీస్, క్యాడిలా, సిప్లాన్ ఒక 4-5 కంపెనీలు. అంటే కనీసం వరల్డ్ ర్యాంకింగ్లో ఫార్మాసిటికల్ ఇండియా ఎక్కడా లేదు. ఇప్పుడు అప్పుడు లేదండి, ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు ఒక 5 కంపెనీస్ ఉన్నారండి. అప్పుడు ఈరోజు ఇండియా వ్యాప్తంగా ఫార్మా కూడా స్ట్రాంగెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది జీడిపిలోనే, ఎకానమీలో. అట్లా టాప్ 5 కంపెనీస్ ఏమున్నాయి సార్ ఈరోజు? రెడ్డీస్ ఉన్నారండి, డాక్టర్ రెడ్డీస్. దెన్ ఫార్చ్యూన్ 500లో మ్యాన్కైండ్ అనే కంపెనీ. మ్యాన్కైండ్ అన్నీ ఉన్నాయి, టాప్ ఇండియాలో టాప్ ప్లేయర్స్ ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హెస్ బికమ్ వెరీ లో, ఎక్స్పోర్ట్స్ బాగా అయినాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద రీసెర్చ్ అండి, రీసెర్చ్ ఏమీ లేదు, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిపోయిందండి. ఫైజర్లో ఫెయిల్యూర్ ఎంప్లాయీగా కనిపించిన మీరు, కానీ అదే ఫైజర్ని నంబర్ 1 పెట్టడంలో మీ కాంట్రిబ్యూషన్ అంత స్ట్రాంగ్గా ఉండింది. ఎలా సాధ్యమైందంటే? ఆ ఒక వారం తలుపేసుకొని ఉన్నప్పుడు
మనం ఏమి చేత కానప్పుడు ఇది ఎన్నప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. అంటే ఒక వ్యక్తి నేను పోయాను నా కంపెనీ గ్రో అయింది అని ఎంతోమంది అనుకుంటారు. అది లేదండి, అది న్యాచురల్ గ్రోత్. మన కాంట్రిబ్యూషన్ అనేది స్టాండ్ అవుట్ అవ్వాలండి. దాంట్లో ఈ మరి ఒక మేము ఆ కాలంలో ఎవడు కొనేవాడు లేదండి, కొంటానని చెప్పేవాడు లేదు. ఒక ధైర్యం చేసి అలా ఒక ఈ దోవ పోతేనే అవుతుంది అన్నప్పుడే పోయాల్సి వచ్చింది. లేకపోతే నేను ఒక ఆర్గానిక్ గ్రోత్ అవ్వాలంటే ఈరోజు అవ్వదండి. ఈరోజు అదే ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కడు ఇంకొన్ని కొంటున్నాడు ఈజీగా. మీరు చూస్తుంటారు రోజు ఈ కంపెనీ ఆ కంపెనీతో మధ్య. సో అమ్మని ఒక ఆ రోజుల్లో అసలు కల్చర్ లేదు, అంత సాహసం చేసే డబ్బు లేదు. నేనే ఉన్నాను మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కొనాలి. ఒక మీ చిత్రరంగంలో కానీ ఫిలిం ఇండస్ట్రీ కానీ స్టూడియోస్లో కానీ ఒక పెద్ద స్టూడియో వచ్చి చిన్న స్టూడియో కొనేస్తున్నాడు ఇప్పుడు. ఆ కాలంలో అట్ట కాదు, నేను ఒక స్టూడియో వాడు ఒక స్టూడియో అని ఉండేవాళ్ళు. నీ కాంపిటీషన్ ఇది, నా కాంపిటీషన్ నాది. ఇప్పుడు కాంపిటీషన్లో క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది, సబ్జెక్ట్ అని ఉంటుంది. అది కాకుండా మిమ్మల్ని నేను అనగదొక్కడం అనేది ఉండేది కదా. అది ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ స్నబ్బింగ్ సంబడి. కానీ కొనడం అనేది బిజినెస్ అక్విజిషన్. మీ బిజినెస్ నేను తీసుకుంటాను. సార్ మరి ఈరోజు వరల్డ్ వైడ్గా కోవిడ్ వచ్చినప్పుడు అతలాకుతలం అయింది ప్రపంచం అంతా కూడా. బతుకుంటే చాలురా భగవంతుడా అని కోరుకొని చాలా మంది కూడా ఇంకో హోప్ అనేది లేదు. చాలా దేశాలు కూడా కష్టపడతా ఉన్నాయి ఈ కోవిడ్కి రిలేటెడ్గా ఎలాంటి వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది అని చెప్పి. అలాంటిది ఫైజరే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా వ్యాక్సిన్ని జనరేట్ చేసి ప్రపంచానికి నా దగ్గర వ్యాక్సిన్ ఉందని చెప్పడం. ఆ వ్యాక్సిన్ ఈరోజు ఫైజర్ తయారు చేయడానికి అందులో ఆ రోజు మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందా? కాదండి, దాంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ కాంట్రిబ్యూషన్ లేకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రిబ్యూషన్ మందే. ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నప్పుడు ఇంత ప్రొడక్షన్ చేయగలిగిన ఒక శక్తి వచ్చింది. దానికి కొత్త క్రెడిట్ మనం తీసుకోకూడదు కానీ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత పెద్దగా పెదకపోయింటే మనకు అవకాశం వచ్చేప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవ్వకుండా ఒక స్థానం ఉండిండు. సో ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని వాళ్ళ కంపెనీ ఫ్యాక్టరీస్ కొన్నాము. సో ఫ్యాక్టరీస్ కొన్న వల్ల మీకు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కెపబిలిటీ పోయింది. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కనిపెట్టారు ఎవరు చేశారనేది వాళ్ళ క్రెడిట్స్ మనం తీసుకోకూడదు. ఆ స్థాయిలో నిలబెట్టడానికి పిల్లర్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఏ ఒక్క కంపెనీ అయినా కూడా ఒక ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్గా నేనేం చేస్తానో వచ్చే కాలంలో ఆ వ్యక్తులు ఉంటారు. ఈ కాలంలో ఇప్పుడు నా ఒక వ్యాపారంలో నేను ఉన్నా కూడా ఇంకో 10 ఏళ్లలో ఇంకోటి వస్తాడండి. సో క్రెడిట్ ఆయనది మనం తీసుకోకూడదు. బట్ అయితే ఈరోజు చేసిన ఎఫర్ట్ ఉండే ఉంటుంది. అది విత్ ఆల్ ది ప్రైడ్ ఐ షుడ్ టేక్. ఫైజర్ కంపెనీలో యు ఆర్ ద రిమార్కబుల్ అండ్ గ్రేటెస్ట్ CEO అని చెప్పొచ్చా సార్? చెప్పొచ్చండి, 100% చెప్పొచ్చు. వాళ్ళు చెప్తారండి, నేను చెప్పకపోయినా. ఎలా రిమైండ్ చేస్తారు, ఎలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంటారు వాళ్ళు? అంటే నా రూమ్ డెడికేట్ చేశారు. దర్ ఇస్ అన్ ల్యాబ్ క్రియేటెడ్ దేర్ ఆన్ మై నేమ్. సో ఇది ఎవరన్నా పోతే సింగపూర్లో వెళ్తుంటారా సార్ ఎప్పుడైనా? అప్పుడప్పుడు హలో హాయ్. 2 years పోతాను. ఒక అల్యూమిని కాలేజ్ లాగానే ఉంటుంది నాకు. అది మెమొరీస్ ఆర్ లైక్ కాలేజ్. అన్నీ ఒక లెర్నింగ్ కదండి. మీరు ఒక్కొక్క స్టేజ్లోనే ఒక లెర్నింగ్ ఉంటుంది. ఎలా వీడుకోలు పలికారు మరి ఫైజర్కి? లేదండి, ఆ టైంలో నాకు పెళ్ళి అవ్వాల్సి ఉండే. డాడీ హెల్త్ వచ్చిపోయిండే. సెకండ్ థింగ్ వచ్చి మెయిన్ థింగ్ తెలుసా సార్, మనం డబ్బు లేకుండా ఉద్యోగాలు లేకున్నది దండిగా కనపడిందండి. నన్నే నేను మర్చిపోయిన ఒక కాలం. అంత సంపాదించేసారు. సంపాదించేదే కాకుండా ప్రపంచాన్ని మర్చిపోయాను. మీకు లారల్స్ ప్రైడ్ పెద్దగా వచ్చినప్పుడు పక్కన వాడు మనతో ఉన్నవాడిని మర్చిపోయినాము, మన కష్టాలని మర్చిపోయినాం. ఒక విధంలో సంతోషం, అయితే ఎన్నో విషయంలో నేను మర్చిపోయానండి. నాకు ఎవరు సంపర్కం లేకుండా అయిపోయింది. సో కొన్ని రోజుల్లో నాయనకు ఒళ్ళు బాలని తెలిసినాక అప్పుడు అనిపించి మళ్ళీ రిటర్న్ రావాలి. వచ్చానండి. వచ్చినాక తెలిసింది మనం మాటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉద్యోగాల కోసం, ఒక అవకాశాని కోసం. ఆ ఒక్క ఫ్లైట్ కెన్యాకు పోయేదానికోసం కాచుకుంటే వాళ్ళు వేలాల కొద్దీ ఉన్నారని అనిపించింది. కానీ మళ్ళీ పోయే మనసు రాలేదు. ఎందుకంటే కడాప్టికి ఎంత చేసినా కూడా ఒక మజ్జిగన్నం తినే వ్యక్తి నేను. నా ఖర్చు చాలా. ఈరోజు కూడా అదే ఖర్చు. మీరు చెప్పారు కెన్యాలో పోతే బ్రెడ్ తిని మజ్జిగ కర్డ్స్ తిని బతికినవాడిని. అప్పుడు అవకాశం లేదు, నా దగ్గర అంత అర్హత లేకుండా ఉన్న కాలాలు అది. ఇప్పుడు ఇంత ఉన్నా కూడా అది మీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటాం కదా, అది కంటిన్యూ అయింది. సో యూ హ్యావ్ టు అని చెప్పి అప్పుడు 2003లో ఏమండి పేపర్స్ ఎలా పెట్టారు ఫైజర్ ముందు? అది చాలా ఎమోషనల్ అయిపోయిందండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆయన అడిగాను, పోయినప్పుడు ఆయన అడిగాడు ఎందుకు పోతున్నాను అని. ఇప్పుడు తమాషకి చెప్పాను నేను పెళ్లి చేసుకోపోతున్నానని. ఆయన అన్నాడు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని తేవచ్చు ఇక్కడికి కదా. నేను చెప్తే పెళ్లి చేసుకునేది నా ఒక వైఫ్ని కాదండి, నా దేశాన్ని అని చెప్పాను. ఐ కాంట్ బ్రింగ్ మై కంట్రీ టు సింగపూర్ అని చెప్పాను. ఆయన వదిలేశాడు. అప్పుడు అంతవరకు పట్టుకున్నారు, ఒక 4 రోజులు వదలలే.
చెప్పండి, పెళ్ళి అయితే పెళ్ళాన్ని పిలుచుకొని వచ్చు, దేశాన్ని పెళ్లి చేసుకునేవాడు వాపస్ ఎట్ట పిలుచుకొని వస్తాండి. ఐఎమ్ అడాప్టింగ్ మై కంట్రీ, సో ఐ కాంట్ బ్రింగ్ ద కంట్రీ బ్యాక్ ఇన్. సో దట్ వాజ్ ద స్టేజ్. మీ ముందు కూర్చోవడానికి ఒక అర్హత కావాలి. ఫైజర్ లాంటి కంపెనీకి సీఈఓగా ఉండడం, సన్ ఫార్మాకి ఆ తొలి అడుగులు మీరు ఉండటం, నాకు ఆ అర్హత ఉండాలి అడగడానికి. ఇట్స్ ఆల్ అబౌట్ లక్ అండ్ ఏమంటారు, ఒక అదృష్టం ఉంటే మీ ముందు కూర్చొని అడుగుతున్నా క్వశ్చన్. బట్ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్కి నాకు అర్హత లేదు, బట్ నేను అడగాలి అని అనుకున్నా. చాలామంది భారతదేశంలో నాలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ అందరు థింక్ చేసేది ఏంటంటే, మీలాంటి సీఈఓస్కి భారతదేశం మీద దేశభక్తి ఉండదేమో. ఫైజర్ లాంటి కంపెనీకి సీఈఓగా వెళ్ళారు, దే ఫౌండెడ్ ఫారిన్ కంపెనీస్. మైక్రోసాఫ్ట్ సీఈఓ కానీ, గూగుల్ సీఈఓ కానీ, భారతదేశంలో టాప్ ఐఐటి క్యాడర్లో ఉన్నటువంటి ఎనీ పర్సన్ ప్రపంచ దేశాలకి సీఈఓగా ఉంటున్నారు. వైకాంట్ అంటే ఇక్కడ మీకు అకామిడేట్ చేసే పని లేకుండిందా? అంటే అంత కంపెనీస్ లేవని మీరు వెళ్ళారా? లేదా మీరు చదివినటువంటి బుక్స్ కానీ, నాలెడ్జ్ కానీ ఎక్కువైపోయి ఆ దేశాల్లో ఆ కంపెనీస్లలో చేస్తున్నారా అనేది ఎలా చూడాలో తెలియదు. కానీ బట్ బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, దానికి సీఈఓస్గా భారతీయులే ఉన్నారు. వాళ్ళల్లో దేశభక్తి ఉంటే భారతదేశంలో ఉన్న కంపెనీస్ని నంబర్ 1గా పెట్టవచ్చు కదా అనే ఒక విమర్శకి తావుండింది. దాన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు? సార్, దీంట్లో ఒక విషయం నిజంగా చెప్తాను సార్. పోయేప్పుడు దేశభక్తి లేదని పోమండి, ఆకలితో పోయాను. మొదటిసారి చెప్పాను, ఆకలికి పోయినప్పుడు మనకు పోయే ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో నీకు సంతోషం ఉన్నప్పుడు వెనక్కి ఎవడు చూడండి, కష్టం. అది 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 నియమం, అది లైఫ్ అంతే. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. నీకు ముందర పోతా తోటలు చూసుకొని, మంచి గార్డెన్స్ చూసుకొని, ప్లెజెంట్ లైఫ్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి భక్తి లేదు, ప్రేమ లేదని కాదండి. ఓ జీవితం హ్యాపీగా జరుగుతున్నది కానీ అన్నప్పుడు 99% మనం తిరగడం అనేది కష్టం అండి. అంటే ఎంత సీఈఓ అయినా పొట్ట చేతి పట్టుకొని ప్రయాణం చేయడమే. సార్, నేను ఫస్ట్ వాచ్ నాకు 120 రూపాయలండి, హెచ్ఎంటి వాచ్. ఈరోజు నా దగ్గర ఒక్కొక్క వాచ్ ఒక 50 లక్షలు, ₹1 కోటి కొంటానండి ఒక వాచ్. ఎంత నవ్వుస్తుందంటే, ఒక కాలంలో ₹1 కోటి ఉంటే రిటైర్ అయిపోతాను అనుకున్న కాలం అది. సో మీరు చెప్తారు కదండి, ఇది అందరికీ దేశభక్తి ఉందండి, నో డౌట్ అండి. నేను ఐ నో ఆల్ ది సీఈఓస్ అండి, అందరితో మాట్లాడుతుంటాను. వాళ్ళకి దేశభక్తి లేదని మాత్రం కాదండి. అయితే ఆ ప్రయాణంలో ఏమవుతుందంటే, బాగా ఉన్నప్పుడు ఎందుకు ఉంటాం. ఇప్పుడు మీరు మంచి టీ ఇచ్చారు, తాగాను, హ్యాపీగా కార్లో పోతాను, ఫ్లైట్ ఎక్కుతాను, ఇది ఒక ప్లెజెంట్గా ఉన్నప్పుడు దిగి నేను బస్సులో పోతాను అనే వాళ్ళకి అది అవ్వదు అనేది ఒక 100%. ఇక్కడ ఉన్న స్టేట్కి ఎయిర్పోర్ట్కి పోతాను, ఫ్లైట్ ఎక్కుతాను, దిగుతాను, అక్కడ కారు వస్తుందండి, పోతాను, ఇంట్లో పోతాను, ఏసీ వేస్తాను, పోతాను. ఇది ఒక ఆర్గానిక్ వే. ఇక్కడ నాకు భక్తి ఉందా, కింద దోవలో పోయేప్పుడు ఒక బెచ్చగాడు ఉన్నాడు మనం చూస్తానంటే చూసే అవకాశాలు తక్కువ ఉంటాయి. విండో దింపి తొంగి చూసి వాడు బిచ్చగాడని చూడలేము మనం. సో దానివల్ల మనకంటే వాడిపైన సహానుభూతి లేదని కాదండి. నాకు బిచ్చగాడికి ఆ మాట కథ దొరకని అవకాశాలు లేని ఒక ఉంటాయి. ఎందుకంటే కారు ఎక్కినంటే హైవే కొడతాడు, వాడు పోతూ ఉంటాడు, వాడి కర్తవ్యం చేస్తున్నాడు. బాగా చెప్పారు. సో భక్తి లేదు కానీ, బట్ ఒక్కొక్కసారి మనకు ఒక టైం వస్తుందండి, నా దేశానికి నేనేమో చెయ్యాలని ఉంటుంది. ఎందుకంటే మీ నీడ్ తక్కువ అయిపోయినాడు, నీ ఆకలి అనేది తగ్గిపోతుంది సార్ ఒక కాలం అయితే. ఎందుకంటే మీరు ఇప్పుడు తిని ఎంత ఫుడ్ నేను తెలుసా, హోటల్లో తర్వాత 50 ఐటెంలు పెట్టాను. నేను కడుపు 2 ఇడ్లీ ఒక వడ తినేసి వచ్చాను, ఒక కాఫీ తాగేస్తాను. నిజం, పెద్ద స్టార్ హోటలు, ఓకే, వేల కొద్దీ రెంట్లు ఇస్తాము, ఎక్కడ చూసినా భోజనం. నమ్ముతారా లేదు సార్, నేను ఇండియా వదిలినప్పుడు మరో పూటకు భోజనం లేని కాలంలో పోయాను. ఈరోజు అంత అన్నం ఉన్నా, ఆ రోజు 2 ఇడ్లీ ఉంటే చానుని పోయాను. ఈరోజు ఇంత అన్నం ఉన్నా నాకు 2 ఇడ్లీనే చానుని వచ్చాను. సో దట్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఏ రోడ్ ఫ్రమ్ నాట్ కంటెంటెడ్ టు ఏ కంటెంటెడ్ ప్లేస్ అంటాం. నాకు సంతృప్తి ఇచ్చిన రోజులు అది. అసంతృప్తి ఇచ్చినాక మీకు స్ట్రైక్ అవుతుందండి, ఇంకా పోదామండి. ఎవరో ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేస్తానంటే, వాట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అంటే కంటెంట్మెంట్ అండి. సక్సెస్ అంటే నీకు చాలురా అన్నప్పుడే వాడు సక్సెస్ అంట, లేదా సక్సెస్ మీరు ఎంజాయ్ చేయలేరు. ఆ పీక్ టైంలో వచ్చింది కాలం. ఎంతమందికి ఏ కాలంలో వస్తుందని చెప్పలేము కానీ, సో దేశభక్తి అనేది ఉండే ఉందండి. ఎందుకంటే ఎవడు కానీ భారతదేశం వదిలిపోయేప్పుడు మట్టితో ఎవడు పోలేదండి, అన్నీ వదిలేసి, నేను నా తల్లిదండ్రులంతా వదిలేసే పోతాను. అంటే నా నేల ఉంది అనేసి. ఇప్పుడు కూడా ఫారిన్లో తిరుగుతున్నా కూడా నా నేల ఉంది, ఇక్కడ అన్నీ అమ్ముకొని బ్యాగ్ ఎత్తుకొని పోయిన వాడు నా చరిత్రలో లేదండి.
బట్ వన్ థింగ్ మీ గొప్పతనం చెప్పాలి అని అంటే ఫైజర్ నంబర్ 1 అయిన తర్వాత వదిలేశారు మీరు. ఆ టైంలో నంబర్ 1 సీఈఓగా ఉన్నారు, చాలా కంపెనీస్ని కొన్నారు. టాప్ మోస్ట్ శాలరీ ఐ డోంట్ నో ఎంత డ్రా చేశారో లాస్ట్ శాలరీ చెప్పొచ్చా? దట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 1000 crores అండి. 1000 crores పర్ యానం. బా ప్లస్ ఈఎస్ఓపీస్. అర్థం లేని డబ్బు అండి. అర్థం లేని డబ్బు అంటారా? బట్ ఆ టైంలో నా భారతదేశానికి నేను చేయాలి అనుకొని రిటర్న్ రావటం అనేది ఫస్ట్ కంటెంట్మెంట్ అయిపోతుంది కదండి. కంటెంట్మెంట్ అయిపోతుంది సార్. ఏ ఊరి వ్యక్తికైనా కదా సార్. పోయిన ఇఫ్ ఐ కెన్ సే ఐఎమ్ ఎ గ్యాప్ బిట్వీన్ 2 generations అండి. ఒక జనరేషన్ మనం చెప్తాం పాతకాల జనరేషన్ని, కొంత ప్రజెంట్ జనరేషన్. మేము రెండిట్లో శాండ్విచ్ చేయడం అండి. సో ఆ మరి ఒక జనరేషన్లో ఉండి ఈ మరి ప్రజెంట్ జనరేషన్ ఇంకా కనెక్ట్ అయ్యే ఒక వ్యక్తిగా ఉన్నాను. ఒక మీకు ఏమి నెక్స్ట్ ఉన్నప్పుడు ఒక అర్థం లేని కూర్చుంటారండి చైర్లో. మీరు అడిగారంటే వరల్డ్స్ నంబర్ 1 హోటల్లో ఉన్నానండి, నంబర్ 1 ఎయిర్లైన్స్లో తిరిగానండి, ఆస్తులు పాస్తులు విపరీతంగా చేసేది. అదే గేమ్ అండి. మళ్ళీ మేము జస్ట్ మీకే ఒక గ్లాన్స్ ఇస్తాను. ఏం కిక్ ఇవ్వలేదు మీకు? ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉండేవాడిని, 15-20 బెడ్రూమ్లు ఇల్లు ఉన్నది. అదే ఒకరికి నిన్న కూడా ఒకరికి చెప్తాండి, ఒక కాలంలో టీవీకి పక్క ఇంట్లో తొంగి చూసి కిటికీ చూసి చూసినాను. సినిమాలు క్రికెట్ మ్యాచ్ ఎనీథింగ్. ఈరోజు బాత్రూమ్ విడిచి అన్ని రూముల్లోనే టీవీ ఉంది, చూసేవాడు ఎవడు లేదు. అన్ని రూములు ఉంది. అది కూడా ఆర్డినరీ టీవీ కాదు, హోమ్ థియేటర్స్ అన్ని రూముల్లో. మా ఇంట్లో ఫస్ట్ ప్రైజ్డ్ పొజిషన్ అంటే ఒక టీవీ విత్ డోర్. అది తెచ్చినప్పుడు ఇంట్లో 5 మంది కూర్చొని టెంకాయ కొట్టి పూజ చేసి ఒక ఫుల్ లెంత్ పిక్చర్ చూసి ఆ న్యూస్ వచ్చినప్పుడు పరిగెత్తిపోయి ఆన్ చేసినట్టు రోజు. ఈరోజు 2 నిమిషాలు ఆన్ టీవీ ఉంది కదా అని చూస్తున్నాం, చూడాలని లేదు. అంటే అన్ని రూముల్లోనే టీవీ ఉన్నాయి, మొబైల్స్లో ఉన్నాయి, రీల్స్లో ఉన్నాయి. మేము మరి పాడ్కాస్ట్ చేసాం. బట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏం చేస్తున్నామంటే ఒక క్వశ్చన్గానే మిగిలిపోయిందండి. అది ఎవరికి ఏమో పెద్ద మీరు అంటారు కానీ అది మీరు కట్ చేస్తే మీరు అలా ఉంటుందే కానీ వాస్తవికంగా ఎవరైనా మరి ఆ అనుభూతి పొందినవాడు వాడు ఉండలేడు సార్. ఈరోజు మరి చాలా దేశాల ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఒక ఫైజర్ లాంటి కంపెనీ సీఈఓ అపాయింట్మెంట్స్ కోసం చూస్తారు, ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు. లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీతో కొలాబరేషన్ మా ప్రాంతం, మా స్టేట్లో ఉండాలి అని పిఎం కానీ సీఎంలు కానీ చూస్తున్నారు. మీ రోజుల్లో ఫైజర్ సీఈఓగా మీరున్నప్పుడు హూ అప్రోచ్డ్ యూ? ఏ రకంగా ఉండింది అప్పుడు? అప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే లీడర్స్ కూడా లేదండి. మరి అప్రోచ్ చేసేవాళ్ళు లేదు, మేము అప్రోచ్ చేస్తామండి. ఇంత ఎక్స్పాన్షన్ చేసానికి, ఇంత కృషి పడడానికి మేము పరిగెత్తాల్సి వచ్చాయి. అంటే అంత లాంగ్ విజన్ ఉండాలి స్టేట్ లీడర్స్కి కూడా. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు లేదు. ఎవడు వచ్చేవాడు కాదు. ఎలా చేస్తానంటే నువ్వు పెద్దవాడు అంటే నువ్వు పెద్దవాడు, నేను చిన్నవాడు అంటే చిన్నవాడు. ఆ గ్యాప్ క్లియర్గా ఉండే. ఇప్పుడు లేదండి. ఇప్పుడు మనం దర్ ఇస్ అ రేస్ ఫర్ బీయింగ్ నంబర్ 1. మీరు రేస్ చేస్తున్నారు నంబర్ 1కి, నేను రేస్ చేస్తున్నాను. దీంట్లో ఎవరు రాంగ్ కాదండి. ఆ కాలంలో రేస్ లేదు. దెర్ వాజ్ నో రేస్ టు బి నంబర్ 1. ఎవ్రీబడి వాంట్ టు అచీవ్ నంబర్ 1 పొజిషన్. నేను సో ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్ ఓపెన్ చేసుకొని వచ్చిన కాలం. సో మేము పోయామండి. ఈ స్థితి మీరు చెప్తా ఉండేది పోస్ట్ 2006 అండి. 2006 వరకు అమరు లేదు. మీరు కొంచెం చరిత్ర తిప్పి చూడండి. ఎవడో వాడు వ్యాపారం చేస్తున్నాడు, ఎక్కడో వస్తాడు. ఇది అట్ట కాదండి. ఒక యాప్ చేసి నెంబర్ 1 అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత గట్టిగా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ రేసు వరల్డ్ జీడిపిలో అంత ఉండకపోవచ్చు అప్పుడు. 16-17 ప్లేస్లో మన ఇండియా. నిరుద్యోగులుగా ఉన్నారు. ఒక ఇంబ్యాలెన్స్ని మ్యాచ్ చేసే వాళ్ళు లేక విజనరీ లీడర్స్ లేకుండా ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే 2005 అయినాక ఐ మెట్ ఆల్ లీడర్స్ ఫర్ ఆల్ విజనరీస్ అండి. ఎప్పుడు ఉండిందండి గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్స్? ఎప్పుడు ఉండిందండి అవకాశము? సార్ మీకు ఒక గజం స్థలం ఇస్తాను, మీకు వ్యాపారం చేయండి అనేవాడు ఎవడున్నాండి? మీరు భారతదేశమే చెప్తున్నారు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ కోణంలో డిస్కషన్ ఎప్పుడు రాలేదు. అప్పుడు మనకు తెలిసిందంతా యూరోప్ అంటే అమెరికా ఇస్ నెంబర్ 1 అండి. అమెరికాలో ఉన్నవాడు గొప్పవాడు, మేమందరూ తక్కువ వాళ్ళని ఉంది. ఇట్స్ ఎ క్లియర్ సోషియో ఇంబ్యాలెన్స్ అండి. మనం ఏమంటాం, మీరు వాళ్ళు పెద్దవాళ్ళండి, డబ్బులు ఉండేవాళ్ళు, ఆర్థికంగా వ్యాపారస్తునే, మనం అక్కడ ఒక ఉద్యోగం తీసుకోవాలనేవాడు. కానీ ఆ మరి నేను వ్యాపారం చేయాలని అనేవాళ్ళలో కొంచెం ముందులో నేను ఒకడు ఉంటానండి. సార్ 2002-2006లో నాకు తెలిసి ఇండియన్ జీడిపి వరల్డ్ వైడ్ 34 ర్యాంక్లో ఉండొచ్చేమో మేబీ. లేదు 175 ఉండిందండి. 170 వరల్డ్ ర్యాంక్లో ఇండియన్ జీడిపి. ఎంత పేదరికమైన దేశమే ఉండొచ్చు. అవునండి. మనకు సార్ వీఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఫారిన్ ప్లేయర్స్. మరి ఈ రోజు ఇండియా చూసినట్లయితే వరల్డ్ గ్లోబల్ ర్యాంక్లో వీఆర్ ఎట్ 4th place అండ్ $14.19 trillion ఉంది. బట్ దట్ వాస్ నాట్ ద పీరియడ్ అండి. యు వుడ్ హావ్ సీన్ ఎ గ్రేట్ ఇండియన్ రెవల్యూషన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద ఇయర్ 2009 అండి.
2009 వరకు. ఎవరు సార్ ప్రధాని అప్పుడు? ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేశారండి. అటల్జీ వచ్చారు, బట్ ఓపెన్ వాజ్ పివి నరసింహరావు గారు. నో మ్యాచ్ బిట్వీన్ ద టాప్ టు పివిఎన్ అండ్ మన్మోహన్ సింగ్. ఓపెన్ చేసినా కూడా ఎవరు పరిగెత్తి రాలేదండి భారతదేశం ఇన్వెస్ట్ చేయడానికి కూడా. ఇప్పుడు పివి నరసింహ గారు, మన్మోహన్ సింగ్ గారు గేట్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసినా కూడా నాకేమీ తెలియకుండా భయపడేవాడు. ఏ ఫారిన్ కంట్రీ మీకు వచ్చేవాడు కాదండి. ఆ ఒక ఎర నేను తలుపు తెరుస్తా ఉంటే ఆకలితో కాచుకుంటా, ఎవడన్నా వస్తాడా, ఒక హోటల్ చేస్తే భోజనానికి వస్తాడా. ఎందుకు భయపడేవాళ్ళు సార్? భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ అంటే అడ్వెంచర్ లేదు కదండి, అవకాశం అనేది లేదు. మీరు ఒక కొత్త వాచ్ కొంటారన్న నా ధైర్యం లేదు, ఐఫోన్ ఇచ్చి 2 లక్షలు మీరు కొంటారన్న ధైర్యం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పేదరికం అనొచ్చు అప్పుడు. కానీ మా మైండ్ సెట్ అండి, పేదరికం లేదండి, మనం ఎప్పుడు పేదలు కాదండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ కంట్రీ అండి. మన ఒక దౌర్భాగ్యం, ఇఫ్ యూ గో లిటిల్ బిట్ ఇంటూ ఎకనామిక్స్ అండి, సప్లై చైన్లో డబ్బు ఉండేవాడిది డబ్బు ఉండింది, డబ్బు అక్కడనే ఉంది, ముందు పోలే. నేను మీకు ఇలా నేను పోయి కొనలే. ఇప్పుడు ఒక 200 ఎకరాలు జమీన్ ఉండేవాడు పోయేసి నేను సేద్యగాని చేస్తాను, ఇవాళ రెవల్యూషన్ చేస్తాను, మార్కెట్కి పోలేదు, వాడు డబ్బు పెట్టలేదండి. వాడు నేను ఉన్నాను 200 ఎకరాలు అని చెప్పి కాలిపోయిన కాలు వేసుకొని దర్జాగా ఉన్నాడే కానీ ఓపెన్ అవుట్ చేయలేదు. సో దానివల్ల ఇప్పుడు అవకాశాలు దొరకకుండా ఉండడం. రెండో విషయాలు, మీరు అంటే ఆ టైంలో భారతదేశంలో ఇన్వెస్టర్స్ ఓపెన్ చేసినా రాకపోవడానికి గల కారణాలు ఏమన్నా చెప్పిందండి సార్. ఒకటి, మనకు పోతే గెలుస్తామా అన్న ఒకటి. ఇప్పుడు నేను కెన్యాకు పోయే రోజు అక్కడ నేను ఏమన్నా సాధిస్తానన్న గ్యారంటీ కూడా లేకుండా పోయాను, అవకాశం ఉంది పోయాను. ఆ మారి వచ్చిన వాళ్ళే ఆ పీరియడ్లో ఒక ట్రై చేస్తాం, ఒక 100 రూపాయలు ఇస్తాం, ఒక గజ స్థలం కొందామని వచ్చినాను. సో ఒక 5 years మా ఇండియా ఆల్సో వాజ్ వెయిటింగ్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఓపెన్ చేసినాక కూడా. ఎందుకంటే భారతదేశం ఇన్ గ్లోబల్ లెవెల్ వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ సెకండ్ కేటగిరీ కంట్రీ. అప్పుడు ఇప్పుడు మనం నెంబర్ 1 అండి. భారతదేశంలో ఒక అవకాశం దొరుకుతుందా, ఒక మీటింగ్ ఉంటుందని ఆ కాలంలో అది లేదు సార్. ఆ రోజు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినా రానిటువంటి కంపెనీస్ ఈరోజు 2025లో ఎకానామికల్గా గ్లోబల్లీ వీఆర్ ఎట్ 4th rank. ఈరోజు కంపెనీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి హయాం నడుస్తూ ఉంది, కంపెనీస్ మానియా కూడా కనిపిస్తూ ఉంది. యాజ్ ఎ సీఈఓగా కంపెనీస్తో లేకపోతే ఏమంటారు మన పార్టీతో కాదు నేషన్తో చూస్తే భారతదేశం గురించి చెప్పాలి, ఎకానమీ ప్రకారంగా కంపెనీస్ రావడానికి ఎంత ఇష్టంగా ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయంటే మీరేం చెప్తారు? జోక్ వినాలంటే సార్, ఇప్పుడు భారతదేశంలో అవకాశాలు లేరండి. ఆ ఎర్లీ బర్డ్స్ అంటాం కదండి, అది చాలామంది పట్టేశారండి. ఇప్పుడు మనకు అవకాశాలు లేవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలోనే అవకాశాలు ఉన్నప్పుడు మన వాళ్ళు సైంటిస్టులు మన వాళ్ళే అయిపోతున్నారు. వాళ్ళు మేము మీ ఊరికి రాము, మీరు మా ఊరికి రాకండి. నేను ఒక సిచ్యువేషన్ ఇచ్చేస్తున్నాను, నేను ఒక మొబైల్ తెస్తాను మీకు అంటే నేనే చేసుకుంటా పోరాండి, నేను ఒక యాప్ ఇస్తానండి. నిజంగా ఈరోజు భారతదేశం అంత ఎదిగిందంటారు? అవునండి, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ అండి. నేను మీకు కొంచెం ముందర చెప్పిన స్టోరీలో మా నాయన ఒక వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారం పోయింది, నేను ఉద్యోగానికి పోయానని చెప్పాను. ఇప్పుడు వ్యాపారం అనేవాడే ఒకడు వ్యాపారస్తుడు అయిపోతున్నాడు. వాడు కాలేజీ అయినాక ఒక వ్యాపారస్తుడు ఎలా అవ్వాలని ఐడియా పెట్టుకొని వస్తున్నాడు. నేను ఉద్యోగానికి పోయేవాడు తగ్గిపోయినాడు, వ్యాపారస్తులు చేస్తున్నారు. సో ఇప్పుడు అవకాశాలకు ఫారిన్ కంట్రీ వాళ్ళు అవకాశం ఎత్తుకొని రాలే, కాంపిటీషన్లో వస్తున్నారు. ఫర్ మే ఎరా వేర్ ఐ విల్ ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు భారతదేశం నాకేమీ లేదని పిలిచిన కాలంలో ఈరోజు మనమే మేక్ ఇన్ ఇండియాలో మనమే చేస్తున్నాం, జస్ట్ ఫర్ ఎన్ ఇమాజినేషన్. ఈ కాంపిటీషన్ క్రియేట్ చేసిన ప్రధాని ఎవరంటే మీరేం చెప్తారు సార్? సార్ అట్టని ఒక మనిషిని చెప్పలేమండి సార్, ఒక ఎరా అని చెప్పచ్చు. దాంట్లో 4-5 మంది ఉన్నారండి. ఆ ఎరాలో ఇండస్ట్రియలైజేషన్ ఎవరు అడ్డుపడలేదు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ పార్టీలో కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ ఇండస్ట్రీ మినిస్టర్ అడ్డుపడలేదు. మనము దానివల్ల రాజకీయంగా మాట్లాడకపోతే ఐ థింక్ డోర్ ఓపెన్డ్ బై పివి నరసింహారావు. నా దేశానికి వస్తే మీరు నెంబర్ 1 అవుతారని చెప్పింది మోడీ గారు. దర్ ఇస్ అ గ్యాప్. మధ్యలో పొలిటికల్గా దండిగా చేంజ్ అయినా కూడా శ్రీ రాజీవ్ గాంధీ ఉన్నారు, పివి నరసింహారావు ఉన్నారు. అటల్జీ గేవ్ దిస్ నేషన్ ఏ న్యూ ట్విస్ట్ అండి. అంటే భారతదేశానికి ఒక గర్వమైన స్థానం ఇచ్చింది అటల్జీ అని చెప్పొచ్చు. ఆ ఎరాలో అటల్జీ గారు ఉన్నప్పుడు ఎలా ఉండిందంటే ప్రతి ఒక్కరు సేఫ్ ఉంటాడు. నేను ఇక్కడ పోతే నాకు రెస్పెక్ట్ ఉంది అనుకున్నాడు, ఇద్దరికి రెస్పెక్ట్ ఉంది. కానీ అంత షార్ట్ పీరియడ్లో అటల్జీ గారు ఆయన అంత మార్క్ ఉందా సార్? ఎందుకంటే ఒకటి మనము ఏషియా ఆర్ ఇండియా పర్సే ఈజ్ ఎ లీడర్షిప్ ఓరియంటెడ్ కంట్రీ. మనం లీడర్ అనే ఒక వ్యక్తిని చెప్పినప్పుడు అటల్జీ వాజ్ ద గ్రేటెస్ట్ లీడర్ అండి. నేను ఉన్నాను మీరు రండి అనే వాళ్ళు చాలా ఇది ఉండండి. ఇప్పుడు మీరు కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ అండి, ఒక స్టేట్లో సీఎంస్ అలా అయిపోయినాయండి. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు వచ్చండి, నేను ఉన్నాను రండి అన్నాడు. రాజకీయాలు ఉన్నాయండి, రాజకీయ వ్యతిరేకత ఆ కొట్లాట్లు తీసిన డోంట్ క్లబ్ పొలిటికల్, సోషియో ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ 4 different సబ్జెక్ట్స్.
ఇండస్ట్రియలైజేషన్ ఆల్వేస్ గ్రూ పోస్ట్ 2004 2004 అయినాక ఇండస్ట్రియలైజేషన్ ఇండియాని ఊపేసిందండి. దాంట్లో ప్రతి ఒక్కడు అవకాశం ఇచ్చారు. ఎవడో ఒకటి ఇద్దరు వైయక్తికంగా వ్యక్తిత్వానికి వ్యతిరేకత ఉండిందే కానీ వ్యాపారానికి వ్యతిరేకత ఏ సీఎం లేదు, ఏ కంట్రీ లేదు, ఏ పార్టీనూ లేదు. ఆ రోజు ఎవరు ఉన్నాడు? ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎవడు క్యాప్టెన్ ఉంటాడు, వాడు తీసుకొచ్చా కానీ ఆ టీం బిల్డ్ చేసిన వాళ్ళు ఉండింది. పివి నరసింహ గారు ఒక పాలసీ చేంజ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు, అదైనా ఉన్నాను. ప్రతి ఒక్క సీఎం కనిపించింది ఓపెన్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సో ఎవ్రీబడి ఓపెన్ అండి. మీరు యూఆర్ ఏ పొలిటికల్, మీరు పొలిటికల్ పీపుల్ని చూస్తారు, వ్యాపారస్థ. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్గా మాట్లాడాలంటే ఏ వాడు ఓపెన్ చేశాడండి. ఈయనే ఓపెన్ చేశాడని కాదు, ఈయన ఓపెన్ చేశాడు, నేను ఇంకా కొంచెం పెద్దగా గేట్ ఓపెన్ చేస్తానని వాడు ఆ కాంపిటీషన్ వచ్చిన కాలం. ఈరోజు ఇది ఉంది ఇండియాలో. ఒక స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోతే ఇంత డోర్ ఓపెన్ చేస్తాంటే నేను ఇంకొక 10 అడుగులు తండ్రిగా ఓపెన్ చేస్తాను. ఒక కాంపిటేటివ్ ఎలా వచ్చింది. దీంట్లో మ్యాక్సిమం లబ్ధి పొందింది భారతీయుడే. ఒక ఫారిన్ కంపెనీ భారతదేశం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెద్దగా అయిందండి. కాంట్రిబ్యూషన్ టు జీడిపి డెఫినెట్లీగా ఉంది, కంట్రీలో పెరిగిందండి. మోడీజీ వచ్చినప్పుడు ఒక చేంజ్ అయిందండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని వచ్చినప్పుడు ఏమైందంటే అండి, మనం ఫారిన్ కంట్రీస్లో పెద్ద పన్నా కట్టారండి. ఎట్టా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చినప్పుడు వాడు మన దగ్గర పన్నా ఇప్పించుకున్నాడో, ఎనీ బిగ్ కంపెనీస్ కేమ్ దే పేడ్ హ్యూజ్ ట్యాక్సేషన్ టు ద కంట్రీ. మేక్ ఇన్ ఇండియాకి. ఎందుకంటే మా దేశంలో చేసేవాడు ఒక ఫారిన్ కంట్రీ, అప్పుడే ఎంఎస్ఎంఈని వచ్చింది ఒక కాన్సెప్ట్. ఒక ఫారిన్ కంపెనీ వస్తే, ఒక భారతీయుడు వస్తే ఫస్ట్ పీట వేసింది భారతీయుడికి. సో దాని ఘనత శ్రీ నరేంద్ర భాయ్ మోడీకి పోతుంది, నో డౌట్ ఆన్ దట్.